శ్లోకాలు చెప్తాను. నేను తర్వాత స్టార్ట్ చేస్తాను. ఓకే, ఒక 10 శ్లోకాల వరకు కూడా మనం ఇప్పటి వరకు చెప్పుకొని ఉన్నాము. సో మనం ఫస్ట్ నుంచి చూసాము అంటే భగవంతుడు ఎక్కడికి వెళ్ళాడు ఈ చాప్టర్లో? ఎక్కడికి వచ్చాడు భగవంతుడు? హరే కృష్ణ మధువనానికి వచ్చింది. మధువనానికి వచ్చాడు. ఏ రూపంలో వచ్చాడు? కృష్ణుడు. కృష్ణి గర్భ. కృష్ణ. కృష్ణి గర్భ రూపంలో వచ్చాడనమాట. దేని మీద వచ్చాడు? ఏ వాహనం మీద? భరతమంత్రి మీద గరుడ మాతాజీ. గరుత్మంతుడు. సో వేసుకొని వచ్చాడు. ఎందుకు రావాల్సి వచ్చింది? భగవంతుడికి ఎందుకు అక్కడికి రావాల్సి వచ్చింది? ధ్రువునికి దర్శనం ఇచ్చేందుకు మాతాజీ. Yes. అదొకటేనా? ద్రోణికి దర్శనం ఇవ్వడానికేనా? దేవతలందరూ వచ్చి ప్రార్థన చేస్తారు. సో దేవతల యొక్క వాళ్ళ కోరికను తీర్చడానికి, అంటే ఆ తపస్సును ఆపించడానికి, ధ్రువుడికి దర్శనం ఇవ్వడానికని వస్తాడనమాట. సో వచ్చిన వెంటనే ఆ, ధ్రువుడికి ఏ విధంగా, అంటే ఏదైతే పరమాత్మ రూపంలో చూసుకుంటున్నాడో అదే ఎదురు. కానీ వచ్చిన వెంటనే ఆయన కళ్ళు ఓపెన్ చేశాడా? లోన భగవంతుడు కనబడకుంటే మాయమైపోయాడని అప్పుడు ఓపెన్ చేశాడు చూసారుకు మాతాజీ. వెనక ముందున్నారు మాట. కాదు, ఎందుకంటే ఆయనకు హృదయంలో కనిపిస్తూ ఉన్నాడు కాబట్టి భగవంతుడు వచ్చిన వెంటనే అతను కళ్ళు తెరిచి చూడలేదు. ఎప్పుడైతే ఆయనకి ఆ హృదయంలో నుంచి భగవంతుడు మాయమైపోతాడో అప్పుడు ఆయనకి వెంటనే ఏమైంది నాకు అనేసి ఆదుర్దాతోటి కళ్ళు తెరుస్తాడు. తెరిచిన వెంటనే ఏమైంది? ఎదురుగా భగవంతుడు ఉన్నాడు అనమాట. సో ఆ భగవంతుడిని చూసిన వెంటనే ఏం చేశాడు? ఏమడగాను మర్చిపోయి ఇట్లా గాజు ముక్కల గురించి నేను తపస్సు చేసిన వజ్రాన్ని వదిలిపెట్టి అనుకున్నాడు మాతాజీ. ఏం చేశాడు? హరికృష్ణ. అంటే హరే కృష్ణ. ఆశ్చర్యంతో చూస్తాడు మాతాజీ. హరే భయపడతాడు. కృష్ణ మాతాజీ వినస్తలేదా మాతాజీ నాది? ఆ ఎస్ మాతాజీ. నాది నెట్ పోయినట్టుంది మాతాజీ. ఓకే. ఎస్ మాతాజీ. సో ఆయన సాష్టాంగ దండ ప్రమాణం చేస్తాడు. చేసి ఆయన మనసులో ఎలా అనిపిస్తూ ఉంటుంది? కళ్ళతోటి మొత్తాన్ని దేవుణ్ణంతా కూడా తాగేస్తూ ఉంటాడు. పా పా నెక్స్ట్ మూతితోటి ఆయన కాళ్ళకి దండం పెడుతున్నట్టు అనిపిస్తుంటుంది. బాహువులతోటి కౌగిలించుకున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ ఫీలింగ్స్ అన్నీ ఉంటాయి. ఏమీ మాట్లాడలేకపోతాడు, ఏమీ చేయలేకపోతూ ఉంటాడు. కానీ నమస్కారం మాత్రం సాష్టాంగ నమస్కారం పెడతాడనమాట. ఆ తర్వాత భగవంతుడు ఏం చేస్తాడు? ఆయన పరిస్థితిని అర్థం చేసుకొని, ఏం మాట్లాడుకుంటే శంఖం తల మీద పెడతాడు మాతాజీ. ఎస్, ఎందుకంటే ఆయన భగవంతుడు ఆయన యొక్క హృదయంలో ఉంటాడు పరమాత్మ రూపంలో. సో ఆయన పరిస్థితి ఏంటి అని తెలుసు కాబట్టి వెంటనే ఆ శంఖాన్ని పెడతాడు. పెట్టిన వెంటనే ఏమైంది ఆయనకి? మొత్తం 4 వేదాలు జ్ఞానము అంత వస్తుంది మాతాజీ. అప్పుడు స్తోత్రం కరెక్ట్. చేస్తాడు. నాలెడ్జ్ అంతా కూడా ఆయనకు వచ్చింది. వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు? ధ్రువస్థుతి మొదలెట్టాడు. సో ధ్రువస్థితిలో ఫస్ట్ ఫస్ట్ ఆయన ఏం చెప్పాడు? నువ్వు ఎప్పుడైతే నా లోపలికి దూరి నా యొక్క ఏవైతే ఉన్నాయో ఇంద్రియాలన్నీ కూడాను వాటిని నిద్రలోంచి మేలుకొల్పావు. సుష్త అది పడుకోని ఉన్నాయి. వాటిని ఏం చెప్పావు? లేపేశావు. ఎలా లేపావు? స్వధామ్న. ఏ శక్తితో లేపాడు? వాటికి చైతన్యం కలిగించాడు. మాతాజీ వినిపిస్తుందా నాది? వినపడుతుంది మాతాజీ, వినపడుతుంది. ఓకే, నాకు డౌట్ వస్తుంది మధ్యలో ఏమైనా కట్ అయిపోతుందా అని. ఆంతరంగిక శక్తి ద్వారా. ఆంతరంగిక కాదు, అంతరంగిక మాతాజీ. ఓకే, అంతరంగిక శక్తి అంటే రాధారాణి అన్నమాట. సో మరి ఇప్పుడు మనం కూడా రాధారాణి ప్రే చేసుకుంటున్నామా లేదా? ఏ విధంగా చేసుకుంటున్నాం మనం? హరే 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 అని మాతాజీ. హరే అనే పదం. వెరీ గుడ్. సో ఇక్కడ ఏంటి అంటే మనం భగవంతుడిని ఎప్పుడైతే చూశాడో ఆయన ఆయన దగ్గర సర్వ అఖిల శక్తి, అన్ని రకాల శక్తులు ఆయనకున్న ఈ దాంట్లో స్వధామ్న అనే శక్తితోటి మన లోపల నిద్రపోతూ ఉన్న అన్నిటినీ, అంటే వాచ్ శక్తిని, హస్తాల్ని, పాదాల్ని, కర్ణాల్ని, స్పర్శని, చివరికి ప్రాణాన్ని కూడా లేపావు, నన్ను ఉత్తేజపరిచావు అనేసి ఆయనకి నమస్కారం పెడుతూ ఉన్నాడు. అది మరి స్వధామ్న అని చెప్పాడు. అంటే భగవంతుడికి రకరకాల శక్తులు ఉన్నాయి అనేసి, అంటే మనకి ఏదైనా డౌట్ వస్తుందేమో అని ఏం చెప్పాడు వెంటనే? ఇంకో శక్తి కూడా ఉంది. అది ఏంటి అంటే మాయాశక్తి. అది బహిరంగ శక్తి అన్నమాట. సో ఈ విధంగా భగవంతుడికి 2 రకాల శక్తులు ఉన్నాయి అని చెప్పేసి మనకి చెప్తూ ఉన్నారనమాట. సో సెకండ్ శ్లోకాలు, 7th శ్లోకాలు మనకి శక్తుల గురించి చెప్పారనమాట. ఎలా ఉంటాయి అంటే భగవంతుడికి భౌతిక, ఆధ్యాత్మిక అనేది. సో ఆయన ఏంటంటే ఆ శక్తుల ద్వారానే ఈ మహత్తత్వము, ప్రధాన, లే ఈ సూక్ష్మ ఇంద్రియాలు
అన్నీ కూడా చేసి పరమాత్మ రూపంలో మళ్ళీ అందరి జీవుల్లోకి వెళ్తూ ఉంటాడు. సో అవి ఒక్కొక్క జీవికి ఒక్కొక్క రకంగా మనకి వస్తాయి. ఎలా అయితే ఒక కట్టెలో అగ్ని ఆ కట్టె రూపమును బట్టి ఎలా ఉంటుందో ఆ గుణాల ప్రకారంగా ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క రకంగా ఉంటుంది అని చెప్పేసి సృష్టిస్తావు అని చెప్పేసి చెప్పారనమాట. అలా రెండు రకాల శక్తులుండి ఎంతో మందిని ఎన్నో రకాలుగా సృష్టించినప్పటికీ కూడా అందరికీ ఎవరు అంటే నీవే షెల్టరు. నీకు 8వ శ్లోకాలు ఏంటి? ఎంతమంది ఎలా ఉన్నప్పటికీ కూడా అందరికీ షెల్టర్ నువ్వే. ఎవరో బ్రహ్మ ఏదో సృష్టించాడు అని అనుకుంటాము. బ్రహ్మ కూడా నీకు శరణాగతి పొంది బ్రహ్మ కూడా ఆయన నీ ద్వారా జ్ఞానం తెచ్చుకొని సృష్టి అనేది చేశాడు. సో అలాగే ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి అలాంటి ఎలాంటి వాళ్ళకైనా కూడాను నువ్వు ఆ, నువ్వే ఆశ్రయము అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అది మనకి 8వ శ్లోకాల్లో అన్నమాట. సో నువ్వే ఓన్లీ వన్ అండ్ షెల్టర్ అని చెప్తున్నాడు అనమాట. ఓకే, అందుకే ఆయన మనకి ఫ్రెండ్ లాగా అన్నీ కూడా ఉండి చేస్తూ ఉంటాడు అని 8వ శ్లోకం అన్నమాట. మరి 9వ శ్లోకంలో ఏంటి అంటే ఇప్పుడు అలాగా ఓన్లీ మనం ఆర్తో అర్థార్థి వీటి కోసమే మనం భగవంతుడిని ప్రేయర్ చేయాలా అంటే వద్దు, వీటి కోసం ఏమీ అవసరం లేదు. ఇంకా మనల్ని మోటివేట్ చేస్తున్నాడు. భక్తి ఎలా చేసుకోవాలి అనేది మనకి మోటివేట్ చేస్తూ ఉన్నారనమాట 9వ శ్లోకాలు. ఏం చెప్తూ ఉన్నారు 9వ శ్లోకాలు అంటే మనం ఏంటంటే ఈ మాయకి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మనం ఎప్పుడూ కూడాను భౌతికమైన కోరికలు కావాలి అని కోరుకుంటూ ఉంటాము అని చెప్పేసి చెప్తున్నారు. అసలు యాక్చువల్గా భగవంతుడు ఎవరు? భగవంతుడు ఎలాంటి వాడు? కల్పవృక్షం లాంటి వాడు అనమాట. ఇంకా ఏంటి మనకి ఇంకోటి ఏంటి? మోక్షాన్ని అందించగలిగేవాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? ఇప్పుడు చూడండి, మనకి ఏదో హయ్యెస్ట్ది మనకి తిరుపతిలో మనకి మెయిన్ దర్శనం ఇప్పించగలిగే వాళ్ళు ఉన్నారనుకో, మాకు ఒక సాధారణమైన సేవకి వెళ్ళడానికి ఒక టికెట్ ఇప్పించయ్యా అని అడిగామనుకో ఎంత మూర్ఖంగా ఉంటుంది. హరికృష్ణ. వినపడుతుంది మాతాజీ, వినపడుతుంది. ఓకే, నేను అదే అడుగుతున్నాను. ఇప్పుడు మనకి ఒక ఉదయాన్నే మార్నింగ్ మనం దర్శనం చేసుకునేలాగా మనకి తిరుపతిలో టికెట్ ఇప్పించగల ఒక ఆప్తులు దొరికారనుకోండి మనకి, మనం అది వదిలేసి నార్మల్గా సౌండ్ 300 వస్తలే రూపీస్ మాతాజీ. ఆ? మాతాజీ సౌండ్ వస్తలేదు. సౌండ్ వస్తలేదు మాతాజీ. వస్తుంది మాతాజీ, వినపడుతుంది వినపడుతుంది. నాకు నాకు వినిపిస్తుంది మాతాజీ, బాగానే వినిపిస్తుంది. ఓకే, సరే మాతాజీ. సో అట్లా అని మనం వెళ్ళి 300 రూపాయల టికెట్ లేకపోతే నార్మల్గా వెళ్ళడానికి దర్శనానికి టికెట్ ఇప్పించమన్నాం ఎంత మూర్ఖంగా ఉంటుందో అలా ఉంటుంది మనకి. అందుకని భగవంతుడు ఏంటంటే ఒక కల్పవృక్షం లాంటి వాడు, మోక్షం ఇప్పించగలిగేవాడు. అలాంటి వాడిని మనము ఈ విధంగా మనము భౌతికమైన కోరికలు కోరుతున్నాము అని చెప్పేసి మనము, నేను కూడా ఎంత మూర్ఖుణ్ణి, నేను కూడా ఇలాంటి అనేది నరకంలో కూడా ఈజీగా దొరుకుతాయి. హరికృష్ణ మాతాజీ, ఇప్పుడు బ్రేక్ అయింది మాతాజీ. అవునా? ఒక్క నిమిషం ఉండండి, నెట్ అది ఏమవుతుంది నాకు. కృష్ణ ముకుంద. మాకు కూడా ఇక్కడ చాలా ప్రాబ్లం అవుతుంది మాతాజీ, ఎన్నిసార్లు కరెంట్ రావటం పోవటం. నువ్వు చెక్ చేసుకునే లోపల ఒక్క మాట చెప్తా నేను. ఇన్ఫ్లుయెన్స్ అంటే ప్రభావితం చేయడము. హరే కృష్ణ. నా మాట ఇప్పించిందా? మీ మాట శుభ్రంగా వినిపిస్తుంది మాతాజీ. రెండు రెండు ఇంగ్లీష్ పదాలను తరచుగా వాడినావు ఇప్పుడు. మోటివేట్ ఒకటేమో ఉత్తేజపరచడం, మోటివేట్. ఎస్ మాతాజీ. చేయడం అంటే ప్రభావితం చేయడం. ఎవరికైనా డౌట్ వస్తే వాళ్ళకి అది క్లియర్ అవుతుంది అంతే. ఓకే మాతాజీ, ఓకే. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఏంటంటే మనకి 9వ దాంట్లో మనము ఈ ఆర్తాజిక్ అంటే మన ఇంద్రియ భోగాల కోసం కాకుండా అవి మనకి నరకంలోకి వెళ్ళినా కూడా దొరుకుతాయి. భగవంతుడికి చక్కగా ఏంటంటే ఒక కల్పవృక్షం లాంటి వాడు, మనకి అంటే మోక్షం కలిగించే శక్తి ఉన్నవాడు. అతన్ని వదిలేసి మనము ఇవన్నీ కోరుతున్నాము, ఇది కరెక్ట్ కాదు అనేది మనకి మామూలు భక్తి చేసుకోవాలి అనేది మనకు ఉత్తేజపరుస్తూ ఉన్నారనమాట. సో ఇంకా లాస్ట్లో ఏంటంటే మరి నువ్వెందుకు ఈ ఇంద్రియ భోగం కోసమే కదా ఆయన తపస్సు చేసింది, మరి నువ్వు దానికోసమే కదా తపస్సు చేసావని భగవంతుడు అడుగుతాడేమో అనేసి నాకు ఇప్పుడు అర్థమైంది. అన్నిటికన్నా గొప్ప ఏంటి అంటే ఓన్లీ నీ భక్తి అనేది అని చెప్పేసి మనకి ఈ 10వ శ్లోకంలో
చెప్తూ ఉన్నారనమాట. సో ఆ భక్తి అనేది, ఆ దివ్యానందం అనేది ఎప్పుడు కలుగుతుంది అంటే ఎప్పుడైతే విశుద్ధ భక్తుల నుంచి నీ మహిమల్ని వింటామో అప్పుడే మనకి దివ్యానందం అనేది కలుగుతుంది అనేసి. సో మనకి మూడు రకాల ఆనందాలు. ఒకటి మనకి ఇంద్రియాలు, ఇంద్రియార్థాలు ఎప్పుడైతే కలుస్తుంటే, ఇప్పుడు నేను ఒక స్వీట్ తినాలి అనిపించింది అనుకోండి, నేను తిన్నాను అనుకోండి, అది తీసుకొచ్చి నా చేతితో పెట్టుకుని నేను నోట్లో తిన్నాను అనుకోండి, నాకు ఒక రకమైన ఆనందం వస్తుంది. ఓకే, అది ఒక రకమైన ఆనందం. బ్రహ్మానందం అంటే భగవంతుడిలో లీనమైపోవడం ఒక రకమైన ఆనందం. దివ్యానందం లేదా భవ్యానందం అంటాం అనమాట. దాన్ని ఏంటి అంటే మనకి ఎప్పుడైతే విశుద్ధ భక్తుల ద్వారా మనము భగవంతుడి యొక్క మహిమల్ని వింటామో అది. సో అది హయ్యెస్ట్ది నాకు అనేసి ఆ ఆనందం గురించి మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. సో అందుకని ఏం చెప్తున్నారంటే ఈ చిన్న చిన్న ఈ స్వర్గ ప్రాప్తి కోసం చేసేవి, వీటన్నిటి కోసం మనం పాకులాడకూడదు. అసలు ఏంటంటే ఈ స్వర్గలోకానికి వెళ్ళామే అనుకోండి, ఇది తాత్కాలికం. ఏమవుతుంది, మన పుణ్యం అయిపోయింది అనుకోండి, వెంటనే మనము బయటకు వచ్చేస్తాం కదా. అందుకొని అనమాట. అయితే ఇప్పుడు భగవంతుడు అడుగుతున్నాడు, అన్నీ నువ్వే చెప్తున్నావు, మరి ఇప్పుడు నీకేం కావాలి అని అడుగుతున్నారు అనమాట. సో ఏం కావాలి అనేది ఇప్పుడు మనకి చెప్తున్నాడు. చూద్దాం, షేర్ చేస్తాం. ఇంకా ఏం అడుగుతున్నారో చూద్దాం మనం. ఒక్క నిమిషం, నేను రికార్డ్ పెట్టేసి. ఓకే, హరే కృష్ణ. భక్తిం ముహు ప్రవహతాం త్వయి మే ప్రసంగో భూయాదనంత మహుతా మమలాశయానాం ఏనాంజసోల్భణ మురువ్యసనం భవాబ్ధిం నేష్యే భవద్గుణ కథామృత పానమత్తః. చదువుతారా చదవాలా మాతాజీ? మాతాజీ? హరే కృష్ణ. చదవండి మాతాజీ. భక్తి ముహుం ప్రవాహతం త్వయి మే ప్రసంగో. ప్రవహతాం మాతాజీ. ఏంది మాతాజీ? ఒక చదవండి మాతాజీ. భక్తి ముహుం ప్రవహతాం త్వయి మే ప్రసంగో భూయాదనంత మహాతమా మలాశయానాం ఏనాంజసోల్భన మురువ్యసనం భవాబ్దిం నేస్యే భగవద్గుణ కథామృతాపానమత్తః. ధ్రువుడు ఈ రీతి పలకసాగాను, ఓ అనంత నిరంతరము ప్రవహించు నదీ తరంగంలో వలె నీ దివ్యమగు ప్రేమభక్తి అందు నియుక్తులై ఉండు మహాభక్తుల సాంగత్యమును నేను పొందునట్లు ఆశీర్వదింపుము. అట్టివారు పూర్తిగా నిష్క నిష్ నిష్కలంక నిష్కల నిష్కలంష జీవన స్థితిలో నెలకొనినట్టివారు. అగ్నికీలల వంటి ప్రమాద తరంగములతో నిండిన భవజలదిని నేను భక్తియోగం ద్వారా తప్పక దాటగలను. నీ గుణకథామృత పాన మత్తుడనగుటచే అది నాకు అత్యంత సులభము కాగలదు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. సో ఇక్కడ ధ్రువుడు ఏం చెప్తున్నాడు, ఆయనకి ఏం కావాలంటున్నాడు? నిరంతరము ప్రవహించు నదీ తరంగముల వలె నీ దివ్యముగు ప్రేమ భక్తి యందు నియుక్తులై ఉండు మహాభక్తుల సాంగత్యం అనమాట. సో భక్తుల యొక్క సాంగత్యాన్ని కోరుకుంటున్నాడు అనమాట. సో మనం ఇప్పటికి ఎన్నో శ్లోకాలు చూసామా లేదా మన అందరికీ? సత్సంగం, సత్సంగం, సత్సంగం ఎంత ఇంపార్టెంట్. కానీ వాళ్ళ యొక్క లక్షణాలు కూడా చెప్తున్నారు. వాళ్ళు ఎలాగా అంటే అది కూడా ఏంటి, ఒక రోజు ఉండి ఒక రోజు లేదా అంటే అలా కాదు. నిరంతరం ప్రవహించు నదీ తరం. ఎప్పుడైనా నది స్టాప్ అయిపోవడం అనేది చూస్తామా? ఇంక ఇది ప్రవహించదు అనేలాగా ఆ తరంగాలు ఇలా వస్తానే ఉంటాయి. ఎప్పుడు అది నిరంతరం వస్తుంది, మళ్ళీ మళ్ళీ వస్తానే ఉంటుంది. సో ఆ విధంగా తరంగాలు ఎలా వస్తూ ఉన్నాయో అదే విధంగా ఏంటంటే ఎప్పుడైతే నీ ప్రేమ భక్తిలో నియుక్తులై ఉన్నారో వాళ్ళ యొక్క సత్సంగం కావాలన్నమాట. అంటే ఒకరోజు చేసి ఒకరోజు చేయనోళ్ళు అలాంటి వాళ్ళది కాదు. ప్రేమ భక్తిలో మునిగి తేలిని ఉన్న వాళ్ళదే నాకు కావాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో నాకు ఆ విధమైన ఆశీర్వాదం ఇయ్యి. సో భగవంతుడు అనుకుంటున్నాడంట, ఇదేంటి నాకు నన్ను ఈ సంసారం నుంచి బయటపడేయి, ఇది కదా అడగాలి, దీన్ని అడిగాడేంటి అని అనుకుంటే అప్పుడు మళ్ళీ ఎందుకు దాన్ని అడిగాను అనేది కూడా మనకు ఆన్సర్ చెప్తున్నారనమాట. అందువల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఎప్పుడు కూడా నిష్కలమైన జీవన స్థితిలో ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు కూడా ఏమంటారు, ఈ గుణాలతో కట్టులు పడిపోయి మనకి ఎప్పుడు కూడా భౌతికమైన వాటితోటి అటాచ్మెంట్ పెట్టుకొని అలా వాళ్ళు ఉండరు అనమాట. వాళ్ళు ఎప్పుడు భక్తిలోనే ఉంటారు. కాబట్టి వాళ్ళ వలన ఏమవుతుంది అంటే
అగ్ని కీలల వంటి ప్రమాద తరంగములతో నిండిన భవజలిదిని నేను భక్తి యోగం ద్వారా తప్పక దాటగలను. సో వాళ్ళ ద్వారా ఏమవుతుంది, ఎప్పుడైతే భక్తి రతి అనేవన్నీ కూడా పెరుగుతాయి, అవి పెరిగేటప్పటికేంటి, ఒక అగ్ని కీలలంటే ఇప్పుడు మనకి కొంత చూడండి, ఒక ఫోర్స్గా వస్తూ ఉంటే అది కొంచెం వేడిగా అనిపిస్తూ ఉంటుంది కదా. సో అలాంటి ఒక అగ్ని లాంటి దాని ఫోర్స్ ఏదైనా వస్తున్నప్పటికీ కూడా దాన్ని ఈజీగా నేను ఏంటంటే, ఈ భవ అంటే మనం ఈ భక్తి చేస్తూ ఉంటే మనకు వచ్చే భావం ఏదైతే ఉంటుందో, అంటే ఇప్పుడు అగ్ని నీళ్లు మనకు తెలుసు కదా, నీళ్లు చల్లారిస్తే నీళ్లు కొడితే ఏమవుతుంది, అగ్ని చప్పబడిపోతుంది. సేమ్ అలాగేంటంటే ఎప్పుడైతే నేను భక్తి చేస్తూ ఉంటానో ఆ భావం ఏదైతే వస్తుందో అదేంటంటే ఈ సంసారం నుంచి నన్ను ఈజీగా బయటపడేయగలదు. సో అందుకని నాకు నువ్వు సపరేట్గా ఏమి ఇవ్వక్కర్లేదు, వీళ్ళ సాంగత్యం వలన నేను భక్తి పెరుగుతుంది, ఆ భక్తితో తోటి నేను ఈజీగా దీన్ని తాడగలుగుతాను అని చెప్పి చెప్తున్నారు అనమాట. హరే హరే కృష్ణ కృష్ణ, మాతాజీ. నాకు సౌండ్ రావట్లేదు. ఆ, అదే అదే ఉంటుంది అనమాట. సో హరే కృష్ణ. మాతాజీ, సౌండ్ పోయింది మాతాజీ. అబ్బా, మాతాజీ అప్పుడప్పుడు సౌండ్ పోతుంది మాతాజీ. దాటగలుగుతాను అన్నీ చెప్పారు. ఇది ఏం చెయ్యాలి నేను ఇప్పుడు? ఇది చేసాను. సరే, ఓకే. ఓకే, హరే కృష్ణ. ఇప్పుడు వస్తుందా మాతాజీ? వినపడుతుంది మాతాజీ. ఓకే, బట్ సిగ్నల్ చాలా వీక్ అని చెప్తాను నాకు, బట్ ఓకే చూద్దాం. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే, ఆ ఈ ఎప్పుడైతే నీ గుణ అది అన్ని కూడా వింటే, మన తాగబోతు చూడండి, వాడికి ఎలా ఉంటుంది, ఎప్పుడు తాగడం, తోలడం, ఇది తప్ప వాడికి ఇంకా ఏమీ పట్టదు. ఫ్యామిలీ ఏమైపోతున్నారు, వాళ్ళని చూసుకోవాలి, ఏం చేయాలి అని, ఎక్కడ డబ్బులు దొరుకుతాయా, ఎప్పుడు వెళ్ళి మందు కొనుక్కుందామా, ఎప్పుడు తాగుదామా, అంతేకాని ఇంకొక ధ్యాసే ఉండదు కదా. సో అలా అంత లీనమైపోవాలన్నమాట మనకి. ఇంకో ఎప్పుడు టైం దొరికితే మనం భగవంతుడి యొక్క కథలు వినాలి, భగవంతుడి సేవ చేసుకోవాలి, భక్తులతో ఉండాలి, ఇదే ఉండాలన్నమాట మనకి. అప్పుడు అత్యంత సులభం అన్నమాట, చాలా చాలా ఈజీగా దాట. పొద్దాక పోతుంది నెట్. మాతాజీ బ్రేక్ అయ్యింది. మన మాట వినపడదు కదా మాతాజీకి బ్రేక్ అయినప్పుడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మాతాజీ ఇంకెవరన్నా చెయ్యండి. హరే చెయ్యొచ్చా? కృష్ణ హరే కృష్ణ కృష్ణ. కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే,
हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्णा कृष्ण कृष्णा हरे कृष्ण हरे 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 राम राम हरे राम हरे हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे సో మనం వచ్చేసి ఈ ఈ భక్తుల యొక్క సత్సంగం అది కూడా ఎలాంటి భక్తులు అనేది వాళ్ళు ఎప్పుడూ కూడా దివ్యమైన ప్రేమ భక్తిలో ఎప్పుడు ఉంటారు. అది కూడా వాళ్ళు నిరంతరం అన్నమాట. అంటే మనకి నదీ తరంగాలు ఎలా అయితే ఆగకుండా నిరంతరంగా వెళ్తూ ఉంటాయో అదే విధంగా మనకి కుంతీదేవి కూడా ప్రార్థన చేస్తుంది. ఎక్కడ చేస్తుంది? ఎవరికైనా గుర్తుందా? ఉంది మాతాజీ. చెప్పండి. కృష్ణ అక్కడ కృష్ణుడు వెళ్ళిపోతుంటే మళ్ళీ ద్వారకకి వెళ్ళిపోతున్నప్పుడు స్థుతిలో కుంతీదేవి అతను పాడుతుంది కదా, త్వయిమే అనన్య విషయ మతిర్ మధుపతే. ఎవరికి గుర్తులేదా? ప్రతిముద్వహతా దత్త గంగే వౌఘం ముదన్వతి. నీ మీద నా అట్రాక్షన్ ఎలా ఉండాలి అంటే గంగ నిరంతరం ఎలా ప్రవహిస్తూ ఉంటుందో అలాగా నాకు కూడా నీ మీద ఆ అట్రాక్షన్ అనేది తగ్గకుండా ఉండేలా చూడు అని చేస్తుంది కదా. అంటే ఆ విధంగా ఉన్న భక్తులు అన్నమాట ఇక్కడ చెప్పడం. ఓకే. సో వాళ్ళు ఎప్పుడూ కూడా నిష్కలమైన జీవన స్థితిలోనే ఉంటారు. వాళ్ళకి ఈ బాదరబందీలు అంటే రావా అని కాదు, వస్తాయి. బట్ వాళ్ళు దాన్ని ఏమీ పట్టించుకోరు అనమాట. సో భగవంతుడికి డౌట్ వస్తుందేమో అనేసి ఆ, నేను మళ్ళీ నీకు సంసారం నుంచి బయటికి పోవడానికి నన్ను అడగకుండా ఇదేంటి భక్తుల సత్సంగం అడుగుతున్నావు అనుకుంటే వాళ్ళ దాని ద్వారా నీ గుణకథామృతాలు వినడం వల్ల ఏమవుతుంది అంటే నేను అతి సులువుగా నేను బయటికి రాగలను అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో అదే మనకి మెయిన్గా ఇందులో చెప్తుంది. సో ప్రపాదుల వారు ఏంటంటే ఫస్ట్ పారాగ్రాఫ్లో మనకి విశుద్ధ భక్తుల సాంగత్యం గురించి చెప్తున్నారు. శుద్ధ భక్తులు విశుద్ధ భక్తులు తేడా ఉంది చూసుకోండి. ఓకే. బట్ అట్లీస్ట్ శుద్ధ భక్తుల సాంగత్యం ఓకే, మనకి విశుద్ధ భక్తులు దొరికితే ఇంకా బెస్ట్ అన్నమాట. అంటే మహారాజులు ఇలాంటి వాళ్ళు అనమాట. సో ఇప్పుడు విశుద్ధ భక్తుల మనకి అంటే ఇప్పుడు ప్రపాదులు లాంటి వాళ్ళు మనకి ఇప్పుడు లేరు కదా. వాళ్ళ సత్సంగం దొరకలేదు అనుకోండి అంటే ఇంక మనకేమీ ఆ, ఇంకా మనకి సత్సంగం లేనట్టేనా? మాతాజీ లేదు గురు పరంపర మాతాజీ భక్తుల ఉన్నట్టే. సాంగత్యం ఉంది మాతాజీ. ఆ పరంపరలో వచ్చిన వారి ద్వారా అసలు వస్తుంది ప్రభుపాదులు వారు ఏం చెప్పారు? ప్రభుపాదులు వారి పుస్తకాలే పెద్ద సత్సంగం మనకి. సత్సంగం. మనకి అన్ని చోట్ల మనకి సత్సంగం దొరకదు, ప్రతి ఒక్కరిది సత్సంగం దొరకదు. సో ఆ సత్సంగాన్ని మనం ఎలాగంటే పుస్తక భాగవత అన్నమాట. సో మనము భాగవతం ద్వారా ప్రపాదుల వారు రాసిన పుస్తకాలు ఆయన చెప్తారు ప్రతి తాత్పర్యము ఇది అన్ని కూడా నేను ఎంతో ఇదిగా రాసినవి కాబట్టి అవి చదివితే చాలు మనం భక్తుల సత్సంగంలో ఉన్నట్టే అన్నమాట. కుదిరితే అది బెస్ట్ డైరెక్ట్గా వాళ్ళది, అలా లేకపోతే అట్లీస్ట్ మనం ఇది ఇప్పుడు మనం చేస్తుంది ఏంటి, ఆయన పుస్తకాన్ని రాసిందే ప్రపాదుల వారు రాసిన దాన్నే మనం అందరము కలిపి కూర్చొని చదువుకుంటున్నాము, చెప్పుకుంటున్నాము అన్నమాట. సో ఇది కూడా మనం ప్రభుపాదతోటి సత్సంగంలో ఉన్నట్టే లెక్క అన్నమాట. సో ఇది సో ఇక్కడ ప్రపాదుల వారు అదే ఏం చెప్తున్నారు అంటే ఈ మనకి అసలు ఈ సత్సంగం అనేది లేకుండా భక్తి అనేది ముందుకే వెళ్ళదు. పూర్తి అంటే మనం భక్తిని బాగా చెయ్యాలి అని అనుకుంటే మనకి ఈ సత్సంగం అనేది కంపల్సరీ అని చెప్పేసి చెప్తున్నారనమాట. అందుకనే మనకి ఈ ఇస్కాన్ అనే దాన్ని కృష్ణ చైతన్య సంఘం అని కూడా ప్రపాదులు వారు చెప్పారు. దాన్ని కూడా చూడండి ఎంత బాగా అరేంజ్ చేశారు అంటే మనం 24 గంటలు కూడా భగవంతుడి సేవలో ఎలా ఉండాలో దానికి అలాగా ప్లాన్ చేసి ఉందన్నమాట. మనం పొద్దున్నే లేవడం, మంగళారతి చేసుకోవడం, మంగళారతి చేసిన తర్వాత చాంటింగు, ఆ తర్వాత భాగవతం. సో ఈ విధంగా మధ్యాహ్నం సేవ, భగవంతుడికి ఆ ప్రసాదం వండి పెట్టడం, ఇవి చేయడం. సో మళ్ళీ సాయంకాలం అయితే మళ్ళీ ఆరతి. సో ఈ విధంగా ఏంటంటే మనకి ఒక పద్ధతిలో మనకి తయారు చేసి ఉంచారనమాట. అదే ఇక్కడ ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారనమాట. సో మనం ఏంటంటే
భక్తుల యొక్క సత్సంగంలో లేకుండా నేను కృష్ణ భక్తి భావంలో ఉన్నాము అంటే అది అసలు భ్రమే. మనం ఊహించుకోవడమే కానీ ఎగ్జాక్ట్గా మనం దాంట్లో లేము అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో మనకి సత్సంగం అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చే శ్లోకం ఏంటి? కపిల భగవానుడు దేవహూతికి చెప్పిన శ్లోకం అన్నమాట. సతాం ప్రసంగాన్ మమ వీర్య సంవిదో. కృష్ణ చైతన్య చెప్తావా? గుర్తుందా? మాతాజీ. సతాం ప్రసంగాన్ మమ వీర్య సంవిదో శ్లోక గుర్తుందా నీకు? ఓకే, నో ప్రాబ్లం, నేను చెప్తాను. సతాం ప్రసంగాన్ మమ వీర్య సంవిదో భవంతి వృత్కర్ణ రసాయన కథాః తజ్జోషనాదసవర్గవత్మని శ్రద్ధారతిర్భక్తిరనుక్రమిష్యతి. ఎప్పుడైతే మనము సతాం ప్రసంగాన్ మమ వీర్య సంవిదో వాళ్ళ యొక్క సంఘం తీసుకుని ఏం చేస్తాము? భవంతి హృత్కర్ణ రసాయనాహ. భగవంతుడి యొక్క కర్ణంతో, మన యొక్క చెవులతోటి మనం ఆ భగవంతుడి యొక్క కథలని మనం వింటాం అనమాట. సో దానివల్ల ఏమొస్తుంది అంటే భక్తి రతిక్రమణ రుష్యతి. సో భక్తి ఫస్ట్ మనకి దాని మీద శ్రద్ధ అనేది వస్తుంది. ఆ శ్రద్ధ తర్వాత ఏమవుతుంది? మనకి రతి అనేది వస్తుంది. రతి తర్వాత ఏమవుతుంది? అది భక్తి కింద మారుతుంది అనమాట. సో ఈ భక్తుల యొక్క సాంగత్యం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి, మనం ఎలాగ మారతాము అనేది మనకి ఈ శ్లోకం ద్వారా కపిల భగవానుడు మనకి చెప్తారు. అప్పుడు మాతాజీ కూడా మనకి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు. సో ఇదేంటంటే మనం భక్తి చేసుకోవాలన్నా, మనం శక్తివంతులమైన ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి ఫస్ట్ మనం ఈ కర్ణం ఏదైతే ఉందో ఈ కర్ణం ద్వారా వినాలి, విని మనల్ని హృదయంలోకి పంపించాలన్నమాట. మనకి నేను మనకి భీష్మస్తుతి చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాము. ఎప్పుడు మనం ఈ చెవులతోటి వింటాము. ఇది ఏంటంటే మనకి మెయిన్ డోర్ ఏంటిది? ఈ చెవులు లాంటిది అనమాట. ఈ మెయిన్ డోర్ లాంటిది మనం కనుక దీన్ని ఓపెన్ చేసి మనం చెప్తే అది చిన్నగా ఈ అసలు దానిలోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనం హృదయంలోకి వెళ్తుంది. సో ఇది మనం చేయాలి. సో ప్రపాదుల వారు నేను అలా చేసి ఉంచాను ఇక్కడ. సో ఇందులో నిరంతరంగా మనం అదే విధంగా ఆ పద్ధతిలో ఇస్కాన్ ప్రొసీజర్ ఏదో ఉందో అది ఫాలో అయ్యి మనం వెళ్తున్నాం అనుకోండి. అందుకే చూడండి, మనకి ఎవ్రీ సండే ఇప్పుడు ఇండియాలో ఉంటే ఎవ్రీ సండే ఉంటుంది. మనకి ఇక్కడ కూడా ఇప్పుడు సండే స్టార్ట్ చేస్తారు. ఇంతకుముందు ఫ్రైడే ఉండేది. సో సత్సంగం ఉంటాం, అందరం కలుసుకుంటాం. ఆ రోజు అందరం కలిసి కీర్తనలు చేసుకోవడం, ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడం, ఇవన్నీ కూడా ఏంటి? సత్సంగమే అనమాట మనకి. అది ఫస్ట్ పారాగ్రాఫ్లో ఇస్కాన్ ఏంటి, ఈ సత్సంగం వల్ల వచ్చే లాభం ఏంటి అనేది మనకి ఫస్ట్ పారాగ్రాఫ్లో చెప్పారనమాట. రెండో పారాగ్రాఫ్లో ఏంటి అంటే అది మరి ఇందాక చెప్పారు కదా, ఎలా మనము ఈ అగ్నిలాగా ఉండే ఈ సముద్రాన్ని మనం ఎలా దాటగలుగుతాము అనే దానికి కొంతమంది మాయావాదులు చెప్తారు. ఊరికే సత్సంగం చేస్తే అయిపోతుందా? అలా ఎలా దాడతారు అంటే దానికి ఏంటంటే భగవద్గుణ కథ, మనం భగవంతుడి యొక్క కథలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము చదువుతాం. అంటే భగవద్గీత, భాగవతం, చైతన్య చరితామృతం ఇలాంటి కథలన్నీ కూడా మనము చదివి చదివి ఎలా అయిపోతాము? ఒక ఏంటంటే మందుకి బానిసైపోయిన వాడు టైంకి ఎలా ఎదురు చూస్తుంటాడు? నేను ఒకసారి చెప్పాను, మీకు గుర్తుంది, ఎవడో ప్రభు క్లాస్లో విన్నాను అనేసి. వాళ్ళకి ఏది చూసినా ఏమంటారు, ఆ, ఇదే మందే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎట్లా వెళ్ళాలి, అది ఎక్కడ దొరుకుతుంది అనేసి దానికోసమే చూస్తూ ఉంటారు. ఎప్పుడు అదే ధ్యాసలో ఉంటుంటారు. సో అలాగే మనం కూడా ఏంటంటే అలా మత్తు పదార్థానికి అలవాటు పడినలాగా మనం ఈ కథలకు అలవాటు పడిపోవాలి. భగవంతుడి యొక్క మహిమల్ని వినడానికి, శ్రవణం కీర్తనానికి అంతలా అలవాటు పడిపోవాలన్నమాట. సో అప్పుడు ఏంటంటే ఈ అగ్ని లాంటిది అసలు మనల్ని ఏమీ చేయలేదన్నమాట. మనకి ఎప్పుడైతే ఆ భావం మనలో పెరుగుతూ ఉంటుందో మనకి చిన్న చిన్న బాధలు లాంటివి ఏమి వచ్చినా కూడా అవి మనకి ఏమీ ఆనవన్నమాట. మనం వాటిని చాలా ఈజీగా దాటుకొని మనం ముందుకు వెళ్ళిపోతాం అనమాట. అదే ప్రపాదుల వారు చెప్తున్నారు. ఈ భౌతిక జగత్తులో ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వచ్చినవన్నీ అగ్నితో పోల్చుకున్నా మన మనం దీనికి అలవాటు పడిపోయినప్పుడు ఈ మహిమలను వినడానికి మనకి ఎటువంటి ఇబ్బంది కలిగించదు అని చెప్పేసి చెప్తున్నారనమాట. మూడో పారాగ్రాఫ్లో ఏంటి అంటే మనకి ఈ భక్తుల సాంగత్యం అనేది భక్తిని ఎలా వృద్ధి చేస్తుంది
అంటే ధ్రువమహారాజు ఏం చెప్తున్నారు? భక్తుల సాంగత్యం ఉంటేనే భక్తి అనేది వృద్ధి అవుతుంది. నిన్న మనం క్వశ్చన్ కూడా వేసుకున్నాం, భక్తుల సాంగత్యం వల్ల ఉపయోగం ఏంటి అని. అందరూ తలా ఒకటి చెప్పారు. సో నిరంతరంగా మనకి కొనసాగాలి అన్నా, వృద్ధి జరగాలి అన్నా, లేకపోతే ఒక ప్రొటెక్షన్గా ఉండాలి అని, మాతాజీ రక్షించబడాలి అన్నా కూడా మనకి ఈ భక్తుల యొక్క సాంగత్యం అనేది ఉండాలి అనేసి మనం నిన్న చెప్పుకున్నాం. అదే ఇక్కడ ప్రభుపాదులు వారు చెప్తున్నారనమాట. సో ఇంకా ఏంటంటే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నారు ఇక్కడ. ఎలాగంటే ఇప్పుడు మామూలుగా మనం స్టార్టింగ్ చేస్తున్నాం అనుకోండి, ఇది కూడా భక్తే కాదనట్లేదు. బట్ ఏంటంటే మనకి మనం వినంగా మనం భక్తి అనేది ఇంకొంచెం పెరుగుతూ ఉంటుంది కదా. ఆ భక్తికి ఈ భక్తికి తేడా ఏంటి అనేది ప్రపాదుల వారు మామిడి పండు ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్తున్నారు అనమాట. ఇప్పుడు పచ్చి మామిడికాయ ఉంది, మామిడి పండు ఉంది. ఆ మామిడి పండు కూడా ఎలాగా మందులతో పండించింది కాదు, ఆర్గానిక్, చక్కగా మంచిగా పెంచి ఏ మందులు లేకుండా చెట్టునే పండి మనం కోసుకొని తిన్నాం అనుకోండి, దాని టేస్ట్ పచ్చి మామిడికాయ టేస్ట్ ఒకటేనా? రెండు మామిడికాయే, టేస్ట్ ఒకటేనా? కాదు కాదు మాతాజీ. మాతాజీ, కాదు మాత. ఎంత డిఫరెన్స్ ఉంటుంది. ఇది మనం ఒకటి చాలా తింటే డిఫరెంట్. ఇంకా చాలే అనిపిస్తుంది. బట్ ఇది తీపిగా ఉన్నది, ఇది తింటే ఇంకా ఇంకా అనిపిస్తూ ఉంటుంది. సో అదే ఎగ్జాంపుల్ చెప్తున్నారనమాట ఇక్కడ ప్రభుపాదుల వారు. ఎప్పుడైతే ఫస్ట్ మనం మామిడి కాయలాగా ఉంది, ఇది మనం ఎప్పుడైతే గురువుల్ని, శాస్త్రాలు చెప్పింది అంతా ఫాలో అవ్వుకుంటూ మనం మళ్ళీ భక్తుల సాంగత్యంలో ఉండి మనం ఇలా భక్తిని వృద్ధి చేసుకుంటూ పోతూ ఉంటే, అంటే మనలో శ్రద్ధ, రతి, భక్తి పెరిగి మనం ముందుకు వెళ్తూ ఉంటే ఏమవుతుంది అంటే అది పండిన మామిడికాయ లాగా అయిపోతుంది అనమాట. సో ఇంకా ఆ తర్వాత మనం ఇంకా ఇంకా ముందుకే వెళ్తాం కానీ వెనక్కుండము. అది ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. మనకి ఫస్ట్ అపరిపక్వం, మన పరిపక్వత అనేది మనలో రాదు. బట్ కానీ ఎప్పుడైతే భక్తుల సాంగత్యం వల్ల ఏమవుతుంది, పరిపక్వత అనేది వస్తుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఈ దేవకి నందన్ ప్రభు అని ఒకసారి ఇక్కడికి కూడా వచ్చారు, దుబాయ్కి కూడా వచ్చారు. యాక్చువల్గా ఆయన ఎంత నాలెడ్జ్ ఉంటుందంటే, జూహీ టెంపుల్ దగ్గర ఉంటారనమాట ఆయన. యాక్చువల్గా ఇప్పుడు కూడా ఏంటంటే ఆ ప్రభు ఎక్కువగా యూత్ లీడర్స్ అందరికీ కూడా క్లాసెస్ ఇస్తూ ఉంటారు, ప్రజెంటేషన్స్ చేసి ఇవ్వడము అది చేస్తూ ఉంటారనమాట. ఇప్పటికీ ఆయన 1976లో ఈ ఇస్కాన్లో జాయిన్ అయ్యారనమాట. అప్పటి నుంచి ఇప్పటికి 45 ఏళ్ళు అయింది. ఈ 45 ఏళ్లలో ఏ రోజు కూడా మార్నింగ్ 2 నుంచి 4 వరకు భాగవతం చదువుతారు. ఆ తర్వాత 4:30కి మంగళారతి చేస్తారు. ఆ తర్వాత 4 నుంచి 4:30లోపు కొంచెం చాంటింగ్ చేసుకొని 4:30కి మంగళారతి. ఆ తర్వాత మళ్ళీ మిగతా చాంటింగ్ ఫినిష్ చేసుకోవడం, ఈ విధంగా. సో ఇది ఇంతవరకు ఈ 45 ఏళ్లలో ఏ రోజు కూడా మిస్ అవ్వలేదు. సో నిరంతరం అంటే ఇది అన్నమాట. మనం ఒకరోజు చదివేసి రెండో రోజు అమ్మో నిద్ర వస్తుంది ఇది అనేసి అనుకుంటాం. ఇంకా కాకుండా సత్సంగంది అంటే నేను ఎగ్జాంపుల్ ఈ ఆ, మేను సుభాషిణి మాతాజీ, ఆ, కమలముఖి మాతాజీ, మేమందరం కూడా రేవతి గోపి మాతాజీ అప్పుడప్పుడు జాయిన్ అయ్యేవారు. చక్కగా 3:30కి లేచి చాంటింగ్ చేసుకునేవాళ్ళం. ఎంత బాగుండేదో. ఆ తర్వాత ఎవరి కాలం ఒక్కొక్కరం చేసుకుందామంటే లేచి కూర్చొని చేస్తున్నా నిద్ర వచ్చేస్తా ఉంది. సర్లే అబ్బాయి నిద్రపోతా చేసే బదులు ఎందుకు, నిద్రపోతేనే పర్లేదు కదా అని దాన్ని పక్కన పెట్టి హాయిగా నిద్రపోతున్నాం అనమాట. కానీ అది సత్సంగంతో చేస్తే ఏమవుతుంది, ఆన్లైన్లోనే అక్కడ తను ఫోన్ ఆన్ చేస్తుంది, ఇక్కడ నేను ఫోన్ ఆన్ చేస్తాము, అందరివి పెట్టుకున్నాం. కానీ అది ఎంతో బాగా జరిగింది చాంటింగ్. ఒక 2 నెలలు ఎంత బాగా చేసాము. ఆ బ్లిస్ఫుల్నెస్సే అది. అసలు ఇంకా చాంటింగ్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. కానీ ఎప్పుడైతే మనం ఒక్కళ్ళని కూర్చొని చేసుకుంటూ ఆ ఇంట్రెస్ట్, ఓకేలే ఇవాళ ఇంకాసేపు చేద్దాం, 2 రౌండ్లు చేశాక చాలే అబ్బా ఇంకా, అప్పుడేమనుకునే వాళ్ళం, అయ్యో అప్పుడే 5 అయిపోయిందా టైం, అయ్యో 8 రౌండ్లే అయినాయే, ఇంకో కొంచెం టైం ఉంటే బాగుండేదే అని అనిపించేది అనమాట. సో అంత తేడా. ఇంకోటి, రామాయణంలో ఒక స్టోరీ ఉంటుందన్నమాట. ఇది వాల్మీకి రామాయణంలో వస్తుంది ఈ స్టోరీ. ఎప్పుడైతే వీళ్ళందరూ సాధువులందరూ వచ్చేసి ఈయనకి ఫోన్ చేస్తా, అదే ఫోన్ అంటున్నాను, రాములు వారిని ప్రేయర్ చేస్తారు కదా, ఈ వీళ్ళ రాక్షసులు అందరూ వచ్చి మా యజ్ఞాన్ని ఇది చేస్తున్నారు, మమ్మల్ని కాపాడు అంటే, ఓకే నేను బాణం, నేను వచ్చి అందరినీ చంపేస్తాను, నో ప్రాబ్లం అని చెప్పి చెప్తారనమాట. అప్పుడు సీతాదేవి చెప్తుంది అనమాట, 3 రకాలైన పాపాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి అబద్ధం చెప్పిన వాళ్ళకి ఒక రకమైన పాపము, ఇంకోటి ఏంటి అంటే ఇంకో పరస్త్రీతో సంఘం చేసేవాడికి ఒక రకమైన పాపము, తప్పు లేని వాళ్ళని చంపితే ఇంకో రకమైన పాపం వస్తుంది. నీ దగ్గర ధనస్సు ఉంది కదా అనేసి ఇష్టం వచ్చినట్టు అందరినీ చంపేస్తావేమో, అది పాపం వస్తుంది అని చెప్పి ఇంకా ఆమె ఒక కథ చెప్తుందన్నమాట రాములు వారికి. ఏంటి అంటే, ఇంద్రుడు ఉంటాడు కదా, ఒక
అక్కడే ఒక సాధు అన్నమాట. ఆ సాధు తపస్సు చేసుకుంటూ ఉంటాడు. సో ఈ ఇంద్రుడికి భయం వేస్తుంది అనమాట. ఎప్పుడు నాది ఎత్తుకుపోతాడో, నా పదవిని తీసుకెళ్ళిపోతాడేమో అని చెప్పేసి భయమేసి ఇంద్రుడు ఏం చేయాలా అని ఆలోచించి ఆలోచించి ఆ సాధువు దగ్గరికి వస్తాడనమాట. వచ్చి నేను వేరే పని మీద బయటికి వెళ్తున్నాను, నా కత్తిని నీ దగ్గర పెట్టుకో అని చెప్పేసి ఆయన కత్తిని అక్కడ పెట్టేసి దీన్ని జాగ్రత్తగా చూడు అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోతే ఓకే అనేసి ఈయన బాగానే ఉంటాడు కొన్ని రోజులు. తర్వాత అమ్మో ఇది ఇంద్రుడి కత్తి, నేను చాలా జాగ్రత్తగా చూడాలి అని అంత నిష్టగా తపస్సు చేసుకునే అతనికి ఇప్పుడు ధ్యానం అంతా ఎటుపోయింది, కత్తి మీద పోయింది. చిన్నగా కత్తి 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 అనుకుంటూ ఆ కత్తి పట్టుకొని చూద్దాము ఎట్లా ఉందో అది ఇది అనేసి, సో దాంతో చివరికి ఏంటంటే జంతువుని చంపే స్టేజ్కి వచ్చాడనమాట. సో ఇప్పుడు ఏమైంది, తపస్సు భంగం అయిపోయింది. సో ఇంద్రుడికి హ్యాపీ అన్నమాట. సో ఇంద్రుడు ఆ విధంగా చేసి అతన్ని ఇబ్బంది పెట్టాడు. సో సత్సంగం వల్ల ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి అనేసి, సో ఇలాగేంటంటే ఆ సాధు తప్పు లేకపోయినా ఇంద్రుడు చేసిన పని, సో ఈ విధంగా ఏంటంటే నువ్వు తప్పు లేని వాళ్ళని చంపకు, జాగ్రత్తగా ఉండు అని ఆమె ఈ కథ చెప్తుంది అనమాట రాములు వారికి. సో ఈ సత్సంగం వల్ల ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది మనం ఇంకా ఎన్నో స్టోరీస్ విన్నాము. జడభర్త స్టోరీ చూసాం మనము, మళ్ళీ నారదుల వారి స్టోరీ, అంబరీష్ మహారాజ్ వాళ్ళ తమ్ముడికి ఆయన ఒక్క నిమిషం సత్సంగం ఇవ్వడం వలన ఎంత ప్రయోజనం కలిగి వైకుంఠం వెళ్ళిపోయాడు కదా. సో ఈ విధంగా అనేక మనము ఆ, చాలా మందిని చూసాము. మనం ఎంత మార్పు వస్తుంది మనం ఈ సత్సంగం వలన అనేది మనలో మనం కూడా చూసుకోగలుగుతున్నాం అన్నమాట. సో అందుకని మనం భగవంతుడిని ఏం ప్రార్థించాలంటే సేవ ఒకటి కరెక్ట్, బట్ మనం సత్సంగంలో కూడా ఎప్పుడు ఉంచేలా కూడా మనం కోరుకోవాలి అనేది ఇక్కడ ధ్రువ మహారాజ్ ద్వారా తెలుస్తుంది అనమాట. సో 12వ శ్లోకా చూద్దాం. హరే కృష్ణ మాత. వృత్తాసురుని శ్లోకాల్లో కూడా ఉంటుంది కదా, 24 నుంచి 27 వరకు ఇదే ఉంటుంది కదా ఎస్ మాతాజీ, మాతాజీ. సేమ్ ఇవే మాతాజీ, కరెక్ట్. హరే కృష్ణ. హరే కృష్ణ. తేన స్మరంతి తితరాం ప్రియమీశమత్యం ఏ చాన్వదస్తుత సుహృద్గ్రహ విత్తదారాః ఏ త్వబ్జనాభా భవదీయ పదారవిందః సౌగంధ్యలుప్త హృదయేషు కృత ప్రసంగాః. చదవండి మాతాజీ, చదవండి. హరే కృష్ణ. చదవండి గీతా మాతాజీ. హరే కృష్ణ. చదవదా మాతాజీ? గీతా మాత చదువుతున్నారు. తర్వాత తేన చదువుతాను. తేన స్మరంత్య పితరాం ప్రియమీశమత్యం ఏ చాన్వదః సుహృద్గృహవిత్తదారాः ఏ తబ్ధనాభ భవదీయ పదారవిందః సౌగంధ్యలుప్తహృదయేషు కృతప్రసంగాః. ఓ పద్మనాభ దేవ, నీ పాదపద్మ సుగంధమని ఎల్లప్పుడూ కోరుచు వాని ఎడ హృదయము అనురక్తమై ఉండేడు భక్తుని సాంగత్యము ఎనది ఎనది ఎన ఎవడేమి ఎవడేని ఎవడేమి మనుషుడు పొందగలిగినచో అతడెన్నడను దేహం నందు గాని లేక దేహ పరములకు పుత్రమిత్ర గృహ కలత్రాదుల ఎందు గాని అవి లౌకికలకు పరమ ప్రియము అనురక్తుడు కాదు. నిజముగా అతడు వాటిని లక్ష్య పెట్టాడు. హరే కృష్ణ. ఏంటి మనము సత్సంగంతో నా కథాగానం చేసినందువల్లనే నువ్వు దాటిపోతావా, ఈ సంసారాన్ని ఎలా దాటగలవు అని భగవంతుడు అడుగుతాడేమో అనేసి ఆ సత్సంగం వలన ఉపయోగం ఏంటి అనేది ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారనమాట. ఓ పద్మనాభ అంటే మనకు తెలుసు, ఓకే. భగవంతుడు ఆయన చెప్పి ఇంకా చెప్తాను, నీ పాద పద్మ సుగంధమునే ఎల్లప్పుడూ కోరుచు వాని ఎడ హృదయం అనురక్తమై ఉండేది. అంటే ఈ భక్తులు అనే వాళ్ళు ఎలా ఉంటారు అంటే వాళ్ళు ఎప్పుడూ కూడా భగవంతుడే మీదే అనురక్తి ఉంటుందన్నమాట వాళ్ళకి. అంటే ఈ భగవంతుడి యొక్క చరణార విందాల్ని వాళ్ళు వదలరు అనమాట. ఎప్పుడు ఆ భగవంతుడి పదాలని పట్టుకొనే ఉంటారు. ఇంకా వాళ్ళ హృదయంలో కూడా భగవంతుడిని తలుచుకుంటూ ఉంటారనమాట. అటువంటి వాళ్ళ భక్తుల యొక్క సాంగత్యము ఎప్పుడైతే మనం పొందుతామో ఏమవుతుంది అంటే మనకి ఈ దేహము దేహపరము అంటే మనకి ఏదైతే ఈ భౌతికమైన వాటి మీద ఈ ఇంట్రెస్ట్ అనేది పోతుందన్నమాట. మనకి మామూలుగా ఎప్పుడు చెప్తాం మనం ఈ ఆత్మ వేరు దేహం వేరు అని చెప్తాం, కానీ నిజంగా అలా చేస్తాము మాతాజీ ఏమన్నా పనులు మనం చెప్తాం, చాలా ఈజీగా చెప్తాం. శరీరం వేరు దేహం వేరు ఆత్మ వేరు, శరీరం తాత్కాలికము ఆ, అనేసి మనం చెప్తూ ఉంటాం. కానీ మనం ఎక్కువగా మనం దేనికోసం చేస్తాము,
దేహం కోసమే చేస్తాం మాతాజీ. హరే దేహం కృష్ణ. మనం కోసం. దేహం కోసమే చెప్పడం చాలా ఈజీ, కానీ మనం ఎప్పుడు దానికే చేస్తూ ఉంటాం అనమాట. సో ఇప్పుడు ఈ సత్సంగం వలన ఏమవుతుంది అంటే మనకి దేహపరమైన ఇచ్చ ఏదైతే ఉంటుందో అది పోతుంది. ఇంకా మన దేహంతో పాటు అటాచ్మెంట్ ఎవరికైతే మనకి ఇళ్ళు, లేకపోతే మనకి పిల్లల మీద, ఈ మిత్రుల మీద, కొడుకుల మీద, ఈ వీటన్నింటి మీద మనకి బాగా ఇంట్రెస్ట్ అనేది, అటాచ్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కదా. ఆ అటాచ్మెంట్ అంటే మనం వదిలియాలి అని కాదు, బట్ ఏంటంటే మనకి ఫస్ట్ ప్రయారిటీ ఎవరు గుర్తొస్తారు? ఇప్పుడు మనకున్నాం అనుకోండి, ఇప్పుడు నేనున్నా అనుకోండి, గమ్మున ఏదైనా ఆపద వచ్చింది అనుకోండి, బట్ కృష్ణుడిని గుర్తు తెచ్చుకోవాలి. కానీ నేను కృష్ణుని తెచ్చుకుంటామా, అమ్మో మా ఆయన ఉంటే బాగుండేదమ్మా, ఈయనైతే తొందరగా ఏదో ఒకటి చేసేవారు అనుకుంటాను. సో అది ఎందుకు? అటాచ్మెంట్ వలన. ఆ అటాచ్మెంట్ అనేది ఎక్కువ అసోసియేషన్లో ఉంటే అంటే మనం ఇప్పుడు తగ్గింది, నేను కాదనట్లేదు, బట్ కానీ హయ్యర్ ప్రయారిటీ మనకి అది వస్తుందంటే ఇంకా ఇంకా మనం డెవలప్ అవ్వాలి అని అనమాట. కాకపోతే ఇంతకు ముందు మీద ఇప్పుడు నిజంగా మనం చాలా వాటి మీద, మెటీరియల్ భౌతికమైన వాటి మీద మనకి ఇంట్రెస్ట్ తగ్గింది, అది అది మాత్రం 100% కరెక్ట్. కానీ ఇంకా చాలా తగ్గాలి అదనమాట. కాకపోతే అది ఎప్పుడు అవుతుంది? మనం ఎప్పుడైతే ఫుల్గా వాళ్ళ సాంగత్యంలో ఉంటామో అప్పుడు దొరుకుతుంది ఇది అని చెప్పి చెప్తున్నారనమాట. అంటే మనకి ఈ డిటాచ్మెంట్ అంటే విరక్తి అనేది మిగతా ఈ భౌతికమైన వాటి మీద కలుగుతుందన్నమాట. సో ఇంకేంటంటే వాటి గురించి పెద్ద పట్టించుకోరు. అంటే ఇప్పుడు మనం పట్టించుకోము అంటే ఇంకో విషయం ఏంటంటే వీళ్ళని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోతాము అని కాదు, మనం చేస్తాము, అది మన డ్యూటీలా చేస్తాము. అంతేకాని అమ్మో ఇంకా నేను పెట్టకపోతే నేను ఒక మా ఫ్రెండ్ ఉండేదన్నమాట ఫస్ట్లో, తను అనేది అమ్మో ఇద్దరు పిల్లలు వెళ్ళిపోతే నేను అసలు బతకలేను అనేది. అని అన్నాను, ఇదంతా ఊరికే ట్రాష్, బతకలేకపోవడం ఎవరు అంటారు. నిజంగా అనుకుంటాం మన పేరెంట్స్ లేకపోతే మనం ఉండగలమా అనుకుంటాం, మనం ఉండలేకపోతున్నామా? ఈ రోజు ఒక రోజు తినం, రెండో రోజు తినం, మూడో రోజు తినకుండా అవుతుందా మాతాజీ? లేదు మాతాజీ. ఎందుకంటే లేదా భగవంతుడే మరుపు కూడా పెట్టాడు కదా, ఆ మరుపు లేకపోతే మనం జీవించే వాళ్ళమే కాదు అసలు. హరే కృష్ణ. అసలు ముందు ఓకే, ఒక మరుపు లేకపోయినా కూడా మన మన శరీరం ఏం చెప్తుంది? ఆకలి ఆకలి, ఒక రోజు ఉంటావు, 2 రోజులు ఉంటావు, మూడో రోజుకి ఏమవుతుంది? ఇంక నువ్వు తినకపోతే చచ్చిపోతావు, వెళ్ళి తినిపో అని చెప్తుంది. ఉండలేం మాతాజీ తినకపోతే. ఉండలేము, మనం అది అనుకుంటాము అంతే. కానీ ఇది కనపడుతూ ఉన్నప్పటికీ కూడా మనకేమంటది? కళ్ళకి గంతలు కట్టుకునే ఉంటాం అనమాట. మనకి ఆల్రెడీ పక్కింట్లో వాళ్ళు ఎవరు చనిపోతూ ఉన్నా మన ఇంటికి రాదు ఇది, ఈ మృత్యు అనేది మన ఇంటికి రానే రాదు అనే టైప్ అనమాట మంది. సో ఎందుకు అంటే ఇదంతా అటాచ్మెంట్ వలన. సో అదేంటంటే మన భక్తుల సాంగత్యం వలన ఈ అటాచ్మెంట్ అనేది తగ్గుతుంది అనేసి, సో వాటిని మనం పెద్దగా లక్ష్య పెట్టము అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ ఇదే ఫస్ట్ పారాగ్రాఫ్లో ప్రభుపాదుల వారు ఏంటంటే మనం ఎప్పుడైతే ఈ భగవంతుడి యొక్క కథలని, దివ్య లీలల్ని మనం వింటూ ఉన్నామో మనకి ఆసక్తి అనేది పెరుగుతూ ఉంటుంది, ఈ దేహం మీద ఆసక్తి అనేది తగ్గుతూ ఉంటుంది. అంటే మనం ఆధ్యాత్మిక ఆనందం పొందుతూ ఉన్నప్పుడు ఈ భౌతిక ఆనందం వైపు మనకి ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, మనకి దేహ భావన తగ్గుతూ ఉంటుంది, దేహానికి సంబంధించిన వాటి మీద కూడా ఇంట్రెస్ట్ తగ్గుతూ ఉంటుంది అనేది ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నారు. అలా కాకుండా యోగులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏంటంటే చేస్తారు, వాళ్ళు తపస్సు చేస్తారు, ప్రాణాయామం లాంటివి చేస్తారు, కానీ వాళ్ళకి ఈ దేహం మీద ఆసక్తి అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. అది ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ధ్రువుడు కూడా మనకి ఏం చెప్తున్నాడు? ఎగ్జాక్ట్గా ఎటువంటిది ఉండనే ఉండదు. సో మనం ఏం చేయాలి? తస్మా సర్వేషు కాలేషు మామనుస్మర బుద్ధ్యచ మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశ్యస్య సంశయ. ఎప్పుడైతే భగవంతుని తలుచుకుంటూ మనము ఉన్నాము అంటే గ్యారంటీగా నువ్వు ఇందులోంచి బయటపడతావు అని మనకి భగవద్గీతలో చెప్పున్నాడు, భాగవతంలోనూ చెప్తున్నారు. ఈ సత్సంగం ద్వారా మనకి ఈ అట్రాక్షన్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి, భక్తిలో ముందుకెళ్తాము, శ్రద్ధ రతి భక్తి వస్తాయి అనేసి మనకి ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నారనమాట. సో అదే మనకి ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తున్నారు. మనకేంటి సుఖ దుఃఖాలు ఏవైతే వస్తాయి వీటన్నిటినీ కూడా, భార్య సంతానం వీటన్నిటినీ కూడా అంటే అసలు పట్టించుకోమంటే వదిలేస్తాము అని కాదు, ఒక బ్యాలెన్స్లో ఉంటాం అనమాట. ఇది ఎంతవరకు చేయాలో అంతవరకే, ఓకే నా డ్యూటీ వండాలి, పెట్టాలి, చెయ్యాలి, అది కూడా ప్రసాదం వండి పెడదాము. సో అలాగనమాట. సో మనం బ్యాలెన్స్ చేసుకొని ముందుకెళ్తూ ఉంటాము అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో యాక్చువల్గా ఒకసారంట మనందరంలో కూడా ఏదో ఒక లోపాలు ఉంటాయి మాతాజీ. ఈ సూది అను మనం టీ వడకడతాం కదా, ఏమంటారు దాన్ని? టీ కాడేనా? ఈ గంట మాతాజీ జాలి జాలి బుంది జాలి. అంటాం
ఏదో చాలు. ఒకటి మాతాజీ. సో ఆ, మీకు అర్థమైంది కదా. ఓకే, ఈ రెండు అంట మాట్లాడుకోవడం మొదలు పెట్టాయంట. ఓ, నీకు బోల్డ్ అని లోపాలు ఉన్నాయి, ఎన్ని కన్నాలో నీకు అంటే, నీకు మాత్రం లేదా, నీకు ఇంకా పెద్ద కన్నం ఉంది, నీ సైజుకి తగ్గట్టు కాకుండా ఇంకా పెద్ద కన్నం అంటే, మన అందరిలో ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి ప్రాబ్లం అనేది ఉంటానే ఉంటది అనమాట. కాకపోతే ఒకసారి చందనం ఉంటుందంట. చందనాన్ని అడుగుతాయంట, నువ్వు ఎందుకు అంత మంచి సుగంధం వస్తూ ఉంటావు, నువ్వు ఎట్లా సంభవం అవుతుంది నీ దగ్గర అని అంటే, ఎందుకు అంటే ఏం చేస్తే మనకి చందనం బయటకు వస్తుంది కర్రలోంచి? ఏం చేస్తాం? నన్ను రుద్దితే అరగదీస్తారు వస్తుంది, మాతాజీ. సాన పెడితే వస్తుంది. అరగదీస్తాం, సాన పెడతాం కర్ర మీద వేసి గర్ర గర్ర గర్రగా చేస్తే అప్పుడు వస్తుంది, దాన్ని భగవంతుడి పెడతాం, ఆ స్మెల్ వస్తుంది. ఉట్టి కర్రతో చూస్తే ఎంత సువాసన వస్తుంది, అది రాదు. కానీ మనం ఎప్పుడైతే సాన పడతామో ఇంకా ఇంకా మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుందన్నమాట. సేమ్ అదే అలాగే మనం కూడా ఏంటంటే, ఈ భక్తుల సాంగత్యంలో మనం కూడా బాగా సాన పట్టుకుంటూ ఉంటే అప్పుడు మనలోకి ఎన్ని లోపాలు ఉన్నాయి, ఈ సూదుల్లాగా మనం ఈ టీ గరిటెల్లాగా ఎన్ని ఉన్నా కూడా అవన్నీ కూడా పోయి ఆ వాసన సుగంధం లాగా మనలో కూడా బయటకు వస్తూ ఉంటుంది అనమాట. సో మనం ముందుకి వెళ్ళాలి అంటే మనకి విశుద్ధ భక్తుల సాంగత్యం కావాలి. సంసారం దాటాలి అన్నా, ఈ ఏదైతే ఉందో భౌతిక సాగరాన్ని దాటాలి అన్నా, మనం భక్తిలో ముందుకు వెళ్ళి వృద్ధి చెందాలి అన్నా, మనలోని ఈ దేహపరమైన ఈ సుఖాలు వీటన్నిటి నుంచి బయటపడాలి అన్నా, అన్నిటికీ ఏంటిది కావాల్సింది? మెయిన్ది ఏం కావాలి? భక్తుల సాంగత్యం. సత్సంగం. విశుద్ధ భక్తుల సాంగత్యం. ఓకే, సో అదే అన్నమాట. సో ఇప్పుడు 13 అన్నమాట. ఓ, అయితే నీకు ఇప్పుడు సంసారాన్ని దాటక్కర్లేదు, అయితే నీకు అంతా నా గురించి తెలిసిపోయిందా అని అంటే, నాకు అట్లా ఏం కాదు. నీ గురించి నాకు ఫస్ట్ ఇవన్నీ తెలియదు, నీ గురించి నాకేమీ తెలియదు. ఫస్ట్ నాకు తెలిసిందేంటి అనేది ఇప్పుడు చెప్తున్నాడు అనమాట ధ్రువుడు. తిర్య తిర్యగ్నగ్వదిజసరీ నృపదేవ దైత్యం ఆర్త్యాదిభిः పరిచితం సదసద్విశేషం రూపం స్తవిష్టమజతే మహదాద్యనేకం నాతః పరం పరమవేద్మి నయత్ర వాదః. చదవనా మాతాజీ? చదవండి మాతాజీ. తిర్యంగద్వీతసరీనృపదేవచైత్య మర్త్యాదిభిः పరిచితం సదసద్విశేషం రూపం స్తవిష్టమజతే మహదాద్యనేకం నాతః పరం పరమవేద్మి న యత్ర వాదః. జన్మరహితుడగు పరమేశ్వర, జంతువులు, వృక్షములు, పక్షులు, సృపములు, దేవతలు, మానవులు వంటి అనేక రకములకు జీవజాలము మహతత్వం వలన కలిగి విశ్వమంతటను వ్యాపించినవని నేనెరుగుతును అని కొన్ని మార్లు వ్యక్తమై మరికొన్ని మార్లు అవ్యక్తముగా నుండుననియు నేనెరంగి ఉంటిని. కాని ప్రస్తుతము నేను గాంచునట్టి ఈ దివ్య రూపమును ఏనాడును గాంచి ఉండలేదు. ఇక అన్ని రకములకు ఊహాగానములు, వాదములు అంతమొందినట్లయినది. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ భగవంతుడు ఏం అడుగుతున్నాడంటే, ఆయన చెప్పాడు కదా అన్ని గురించి, భక్తుల సాంగత్యం, నేను దీనివల్ల దాటగలుగుతాను, నాకు దేహ భావనలు తగ్గిపోతాయి అని. మరి నీకు ఇంత తెలిసినప్పుడు నువ్వు ఆ మెటీరియల్ ఏదైతే బ్రహ్మ కన్నా ఉన్నత స్థానం కావాలని నాకు ఎందుకు తపస్సు చేశావు అంటే, నాకు ముందు తెలిసింది ఇది, నాకు ముందు ఇదంతా తెలీదు. ఎప్పుడైతే నువ్వు నాకు ఇది పెట్టావో, శంఖం నానిచ్చావో, అప్పుడు వచ్చిన నాలెడ్జి. ముందు నాకు ఇది లేదు. ముందు ఏం నాలెడ్జ్ ఉంది అంటే, జన్మరహితుడు పరమేశ్వర అంటే భగవంతుడికి జన్మ అనేది లేదు, అది మనకు తెలిసిందే. సో జంతువులు, వృక్షాలు, మనకి ఎన్ని రకాలైన జీవరాశులు ఉన్నాయి? 84 లక్షల జీవరాశులు. 84 లక్షల జీవరాశులు ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా ఎలా బయటకు వస్తాయి? ఫస్ట్ మహాతత్వం నుంచి బయటకు వచ్చి విశ్వం అంతటా రకరకాలుగా ఎక్కడ ఎవరు ఎటు వెళ్ళాలో అన్ని వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. అయితే అవి కొన్ని మార్లు వ్యక్తం, కొన్ని మార్లు అవ్యక్తం అంటున్నారు. ఎందుకంటారు? కొన్నిసార్లు కనిపిస్తాయి, కొన్నిసార్లు కనిపించవు. పాక్షిక ప్రళయంలో వెళ్ళిపోతాయి. ఎగ్జాక్ట్లీ, మాతాజీ కరెక్ట్గా పట్టుకున్నారు. సో ఎప్పుడైతే మనం అవ్యక్తం వ్యక్తం ఏం చేస్తాము, మనకి ప్రళయం వచ్చినప్పుడు
మనం అందరం కూడా లోపలికి వెళ్ళిపోతాము. అప్పుడు అవ్యక్తం కనపడము. కానీ మళ్ళీ క్రియేషన్ జరిగినప్పుడు, సృష్టి జరిగినప్పుడు మనం మళ్ళీ బయటకు వస్తాము అనమాట. సో అందువల్ల ఏంటంటే ఒక్కొక్కసారి కనపడతాయి, ఒక్కొక్కసారి కనపడవు. సో ఈ విధంగా ఏంటంటే నేను జంతువులు, వృక్షాలు అన్నిటినీ కూడా నేను చూశాను. ఇవన్నీ కూడా ఒక్కోసారి వ్యక్తం, ఒక్కోసారి అవ్యక్తంగా ఉంటాయి. కాకపోతే ఇప్పటి వరకు ఉన్న జ్ఞానం నాకు వేరు. ఎప్పుడైతే నిన్ను ఇప్పుడు భగవంతుడిగా నిన్ను చూశాను, నీ దివ్య రూపాన్ని, ఈ రూపం అయితే నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదయ్యా, నాకైతే తెలీదు. కానీ ఇప్పుడు నేను ఇది చూసిన తర్వాత నాకేవేవైతే ఊహాగానాలు ఉన్నాయో, ఓకే ఇదంతా మహతత్వం ద్వారా వచ్చాయి, లేకపోతే పరమాత్మ, భగవంతుడికి ఆకారం ఉంది లేదు, ఇలాంటి పిచ్చి పిచ్చి ఏవైతే ఊహాగానాలు, వాతాలు, మాయావాద సిద్ధాంతాలు రకరకాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఏమైపోయినాయి, నశించిపోయినాయి నాకు. ఎందుకంటే భగవంతుడిగా నీ ఆకారం చూశాను నేను ఆల్రెడీ. ముందున్న నా నాలెడ్జ్ వేరు, ఇప్పుడు ఉన్నది వేరు. ఎప్పుడైతే నిన్ను చూశానో నాకు మొత్తం ఉన్న సందేహాలన్నీ కూడా పటాపంచలైపోయినాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ మనము ఎన్ని రకాల జీవరాశులు ఉన్నాము, వీళ్ళందరూ కూడా ఏ విధంగా వస్తారు, భగవంతుడి ద్వారానే వస్తారు, కానీ అది మహత్తత్వం నుంచి బయటకు వస్తారు. కానీ ఆ మహాతత్వానికి ఎవరు ఆధారం, ఇదంతా మనకి ముందు తెలియదు. మన ప్రకృతి నుంచి మనం వచ్చాం, ఇదే కదా మనకి ముందు తెలిసింది. ఇప్పుడు కదా మన క్రియేషన్ అంతా నేర్చుకున్నాక, మనకి ఇంతకు ముందు మనం అడిగామనుకోండి, మనం అందరం విష్ణువు నుంచి వచ్చాం అనేవాళ్ళమా కాదా మనం? ఫస్ట్లో మనకు నాలెడ్జ్ ఎంతవరకు ఉంది? ఒక్కటే విష్ణు అని తెలుసు మాతది. ముగ్గురు విష్ణువులు అసలు ఒకటే తెలియని విష్ తెలియదు. ఒకటే విషయం ఆ అంటే విష్ణువు నుంచే వచ్చామని తెలుస్తుంది మాతది. అప్పుడు విష్ణువు నుంచి మాత్రం అంతే. వచ్చామని తెలుసు మనకి. ఇలా కానీ భగవంతుడు కానీ గోలోక మాతాజీ, ఏం కానీ తెలియదు మాతది. 1 సెకండ్, విష్ణువు నుంచి వచ్చామని కూడా తెలియదు మనకు. మనకు బ్రహ్మ బ్రహ్మ సృష్టించాడు, బ్రహ్మ వాళ్ళు వచ్చాం. తెలుసు మనకు. అంటే మాకు కొద్దిగా మెల్లమెల్లగా ఏమంటారు, కొంచెం పురాణ మాతాజీ చివరికి కృష్ణుడు కూడా మహావిష్ణు నుంచే వచ్చాడు అనుకున్నాం మాతాజీ. అంత జీరో నేను అది నాలెడ్జ్ లో చెప్తుంది. ఉన్నాం. ఏంటంటే ఎంతో కొంత నాలెడ్జ్ ఏంటంటే విష్ణువు గురించి ఉంది. ఇలా 3 రకాల విష్ణువులు కూడా తెలియదు మనకి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వీళ్ళ గురించి తెలుసు. వీళ్ళ ముగ్గురు సమానమని ఈ విధంగా చదువుకున్నాం. కాకపోతే వీళ్ళిద్దరి మీద విష్ణువు కొంచెం బెటర్ అని మాత్రం, అంటే నాకు మా ఊళ్ళల్లో ఏంటంటే చిన్నప్పుడు అంతా మాకు నాటికలు వేసేవాళ్ళు ఎక్కువగాను. సో వీటి వల్ల ఏంటంటే ఓ విష్ణువు గొప్ప, విష్ణువు గొప్ప అని ఇది తెలుసు అనమాట. సో అందుకని విష్ణువు నుంచి వచ్చాము నాకు ఈ మాత్రం ఉండేది. కానీ ఇప్పుడు మనం ఈ భాగవతం చదువుకొని ఇదంతా చదువుకున్న తర్వాత అసలు గోలోకం అని కృష్ణ ఉంటాడని, ఆయనకి 2, ఒక పక్క నుంచి రాధారాణి, ఒక నుంచి బలరాం వస్తాడని, మళ్ళీ బలరాం నుంచి చతుర్వ్యూహం వస్తుందని, ఈ విధంగా మనం ఇవన్నీ కూడా నేర్చుకొని మళ్ళీ 3 విష్ణువులు ఉంటారు. దాంట్లో మళ్ళీ మనకు పరమాత్మ రూపంలో క్షీరోదక సాయి విష్ణు అని, అశ్వాలకు వచ్చేసి విశ్వాలకు వచ్చేసి పరమాత్మ వచ్చి గర్భోదక సాయి విష్ణు అని, మనం మళ్ళీ ఈ గర్భోదక సాయి విష్ణు కారణోదక సాయి నుంచి వస్తాడని, ఇంత మనం నేర్చుకున్నాము. ఇదంతా కూడా ఇప్పుడు మనకు తెలుస్తుంది. ఈ వ్యక్తం అవ్యక్తం అంటే మనకి ప్రళయం వచ్చినప్పుడు లోపలికి వెళ్తాం. ఇదంతా కూడా ఈ మనకి ఇంతకు ముందు ఉన్న ఊహాగానాలు, ఎవరెవరో చెప్పినవి పిచ్చి పిచ్చి సిద్ధాంతాలు అన్నీ కూడా మనకి పోయాయా లేదా? ఎప్పుడైతే ఈ భాగవతం చదువుకోవడం మొదలు పెట్టిన తర్వాత, అందులో ఈ క్రియేషన్ పార్ట్ చదువుకున్నాక సృష్టిని గురించి ఇప్పుడు అవన్నీ పోయన్నమాట. సేమ్ అలాగే ఇక్కడ ఈయనకి కూడా మొత్తం అన్నీ కూడా ఊహాగానాలు అన్నీ కూడా వాదాలు పోయినాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ అదే ప్రభుపాదులు వారు చెప్తున్నారు, ఎప్పుడైతే నీది చూసాము, ఇంకా రకరకాల ఎలా అయితే 84 లక్షల జేబులు ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఆధారం ఎవరు? భగవంతుడే. అది మాత్రం డౌట్ లేదు. నీదే అసలైన సుప్రీం ఫాము అని చెప్పేసి. ఇంకా ఏంటి, ఇదంతా అర్థం అవ్వాలి అంటే ఏం చేయాలి? భక్తి చేసుకోవాలి. భక్తి అనేది ఎలాగంటే భక్త్యా మాం అభిజానాతి యావన్యాచాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశదే తదనంతరం. ఎప్పుడైతే మనకి ఫుల్గా మనం భక్తిలోకి దిగుతామో అప్పుడు మాత్రమే మనకు భగవంతుడు అనేది అర్థం అవ్వగలుగుతాడు అనమాట. అది అంత ఈజీయా అంటే అంత ఈజీ ఏం కాదు, కొంచెం కష్టం. కానీ ఎప్పుడైతే మనం భక్తుల యొక్క సత్సంగంలో ఉన్నామో అది ఈజీ అనేది, భక్తుల ద్వారా ఈజీ అనేది మనం తెలుసుకున్నాం అనమాట. సో 2వ పారాగ్రాఫ్లో ఏం చెప్తున్నారు అంటే, వీళ్ళంతా చెప్తూ ఉంటారు కదా, మన అందరం కూడా ఏంటంటే ఏదో ఒక దానికి మనకి అసలు నిజమైన స్థితి ఏంటి, మనం సేవ చేసుకోవడం. జీవన స్వరూపహే కృష్ణేర నిత్యదాస. ఎప్పుడు ఏదో ఒక సేవలోనే ఉంటాం మనం. కాకపోతే ఏంటంటే అసలైన సేవ అనేది మానేసి మనం ఏం చేస్తూ ఉంటాము, జంతువులకనో లేకపోతే ఎవరో ఒకరికి సేవ చేస్తూ ఉంటాం. ఒక ఆఫీస్లో ఉన్న వాళ్ళకి సేవ చేయడము, లేకపోతే పిల్లలకి సేవ అలా ఆ విధంగా ఏంటంటే మనం సేవని అనేది కరెక్ట్ పద్ధతిలో పెట్టకుండా వేరే మార్గంలో పెట్టాము అని చెప్పేసి ఇక్కడ మనకి ప్రభుపాదులు వారు చెప్తూ ఉన్నారనమాట. ఎప్పుడైతే మనకి ఈ జ్ఞానం అంతా మనకి తెలుస్తుందో అప్పుడు మాత్రమే మనకి ఈ సేవ అనేది కరెక్ట్గా భగవంతుడి మీద పెట్టడం అనేది జరుగుతుంది. ధ్రువుడికి ఇప్పుడు ఎలా వచ్చింది జ్ఞానం?
భగవంతుడి యొక్క అనుగ్రహం వలన. ఓకే, దాని వలన ఆయనకి ఎలా అయితే జ్ఞానం దొరికిందో మనకి కూడా ఏంటి అంటే, అతను చిన్న పిల్లవాడు, 5 ఏళ్ల పిల్లాడు. ఆ పిల్లడికి ఇప్పుడు చూడు భగవంతుడి యొక్క అనుగ్రహం వలన మొత్తం జ్ఞానం అంతా వచ్చేసింది. అజ్ఞాని ఎంతోముందు అజ్ఞానిగా ఉన్నా ఇప్పుడు జ్ఞానం వచ్చేసింది అనమాట. సో అదేంటి, ఆ శంఖం దాటించడం వలన. ఇంకా కొంతమంది ఏంటంటే ప్రపాదులు వారు చెప్తున్నారు మనకేంటంటే ఈ భక్తుల సాంగత్యం వలన, అంటే భగవంతుడే వచ్చి దాటించాలా అంటే అది అవుతుంది, అవ్వకపోవచ్చు. బట్ ఏంటంటే మనం ఈ విశుద్ధ భక్తుల సాంగత్యంలో ఉన్నాం అనుకోండి, వాళ్ళ ద్వారా కూడా మనకి నాలెడ్జ్ అంతా కూడా వస్తుంది అని భక్తిలో మనము ముందుకెళ్ళగలుగుతాము అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇంకా కొంతమంది జ్ఞానవంతులు ఉంటారు. మనం ఏదో ఒక సేవ చేసుకుంటున్నాం కదా, ఆ అది ఇంకా జ్ఞానవంతులు ఏం చేస్తారంటే వాళ్ళ జ్ఞానం ఉండి కూడా విరాట్ రూపుకి చేసుకుంటారనమాట. విరాట్ రూపుకి అతనికి సేవ చేసుకుంటారు. కానీ అది కూడా కరెక్ట్ది కాదు, అది చర్మ రూపం కాదు కదా మనకి విరాట్ రూపం అనేది, అది కూడా కాదు అని చెప్పేసి ఇక్కడ మనకు ప్రపాదులు వారు చెప్తున్నారు. సో ఎలా అయితే ధ్రువుడికి భగవంతుడి అనుగ్రహం వలన ఆయనకి ఎలా అయితే జ్ఞానం అంతా వచ్చిందో, అజ్ఞానం పోయిందో, మనకేంటంటే భక్తుల సాంగత్యం వలన భగవంతుడు ఎవరు, ఏంటి, మనం ఏం చెయ్యాలి అనేది మనం పొందుతాము అనేది ఇక్కడ ప్రపాదులు వారు చెప్పారనమాట. సో ఫస్ట్ మనకి 10th 11th, 10th అయిపోయింది, 11th 12th మనకి వచ్చేసి సత్సంగం గురించి చెప్పారు. 13th వచ్చేసి నాకు ఇంతకు ముందు ఇది లేదు, నాకు తెలిసింది ఏంటి అంటే మహత్తత్వం అట్లాగా అనుకున్నాను. కానీ ఎప్పుడైతే నీ విశ్వరూపాన్ని చూసాను, నీ రూపాన్ని, విశ్వరూపంగా సారీ, నీ రూపాన్ని చూశాను, నాకున్న సందేహాలన్నీ కూడా పోయాయి అని చెప్పారనమాట. ఓహో, అయితే ఇప్పుడు నా గురించి నీకు ఏం అర్థమైంది చెప్పు అంటే 14, 15 శ్లోకాలు చెప్తారనమాట. సో చూద్దాం 14. కల్పాంతయేతదఖిలం జఠరేణ గృహ్ణన్ శేతే పుమాన్ స్వదృగనంత సకస్తదగ్గే యన్నాభిసింధురుహ కాంచన లోకపద్మ గర్భే ద్యుమాన్ భగవతే ప్రణతోస్మి తస్మై. చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ చదవాలా మాతాజీ? చదవండి మాతాజీ. కల్పాంతయేతదఖిలం జఠరేణ గృహన్ శేతే పుమాన్ సదృగంత సకస్తదగ్నే యన్నాభి సింధురుహ కాంచన లోక పద్మ గర్భేద్యుమాన్ భగవతే ప్రణతోస్మి తస్మై. ప్రతికల్పాంతమున్న పరమ పురుషుడగు గర్భోదకశాయి విష్ణువు విశ్వమునందలి సమస్తమును తన కుక్షిలో లయింపజేసుకొనును. అతడు శేషశయనుడై ఉన్నప్పుడు అతని నాభి నుండి ఒక స్వర్ణకమలము ఉద్భవించగా దాని యందే బ్రహ్మ జనించును. నీవు ఆ పరమ పురుషుడవే అని ఎరిగి ఉన్నందున వందనములను కావించుచున్నాను. హరే కృష్ణ నా మాతాజీ. గురించి ఏం తెలుసు అంటే, థ్యాంక్ యూ మాతాజీ. సో ఏం తెలుసు అంటే, నాకు ఇందాక వచ్చేసి నువ్వే అన్ని సుప్రీం ఫామ్, నువ్వే అంటే పరమాత్మలాగా ఉన్న మొత్తానికి అన్నీ కూడా నీ నుంచే వచ్చాయి, నాకున్న ఊహాగానాలన్నీ పోయాయి అని చెప్పాడు. ఇప్పుడేం చెప్తున్నాడు అంటే గర్భోదక సాయి విష్ణువు గురించి చెప్తున్నాడు అనమాట. ఎలా అయితే మనందరికీ తెలుసు ప్రతి కల్పాంతమున అంటే మనకి ఎన్ని కల్పాలు ఉన్నాయి బ్రహ్మకు ఒక రోజులో? 7 14 కల్పాలు మాతాజీ. 14, కరెక్ట్ మాతాజీ. సో మనకి 14 కల్పాలు ఉన్నాయన్నమాట. సో ప్రతి కల్పం తర్వాత కూడా మనకి పాక్షికంగా మనకి ఒక ఏమంటారు, పాక్షికమైన ప్రళయం అనేది వస్తుందన్నమాట. వచ్చినప్పుడు ఏం చేస్తాము మనం, అప్ టు స్వర్గలోకం వరకు ఉన్నవన్నీ కూడాను గర్భోదక సాయి విష్ణు పొట్టలోకి వెళ్ళిపోతాం అనమాట. సో ఆ పైన ఏవైతే ఉన్నాయో ఇంకా మనకి మహర్లోక, తపలోక, జనలోక ఉన్నాయి కదా, ఈ మహర్లోక అనేది ఈ ప్రళయం అంటే ఏంటి, నథింగ్ బట్ ఏంటంటే ఫస్ట్ సంకర్షణుడు విపరీతమైన అగ్నిని వదులుతాడనమాట, మంటల్లాగా వచ్చేస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఏమంటుంది, బీభత్సమైన వర్షం పడిపోతుంది. ఇంకా ఒక పక్క నుంచి వాయువు ఒక్కటేమని కొట్టేస్తూ ఉంటుంది అనమాట. సో ఇదంతా మనకి ప్రళయాన్ని సృష్టించేటప్పుడు వచ్చే ఇవన్నమాట. సో అవి వచ్చినట్టునేమో
ఏమవుతుంది, మనందరం కూడా గర్భోదక సాయి విష్ణు పొట్టలోకి వెళ్ళిపోతాము. ఆ తర్వాత ఈ మహర్లోక వాళ్ళు ఏంటంటే ఆ వేడి తట్టుకోలేకపోతూ ఉంటారనమాట. అందుకని ఆ మహర్లోక నుంచి వాళ్ళు తపలోకాలోకి వెళ్ళిపోతారు. సో తప జన ఆ పైన బ్రహ్మలు సత్యలోకం, ఈ 3 లోకాలే ఉంటాయి అన్నమాట ఈ కల్పాంతరం తర్వాత. సో అలా కాకుండా బ్రహ్మకి 100 రోజులు అయిపోయింది అనుకోండి, అప్పుడేమవుతుంది, మహాప్రళయం వస్తుంది. మహాప్రళయం వస్తుంది. అప్పుడు ఎక్కడికి వెళ్తాం మనం అందరం? కారణోదక సాయి విష్ణు. పద్మాక్షి మాతాజీ బాగా పట్టొచ్చేసింది దీని మీద. సో మనందరివి కూడా అక్కడికి వెళ్తాం. సో ఇక్కడ ఏంటంటే అందుకే కల్పాంతం అని చెప్పారనమాట. మొత్తం ప్రళయం కాకుండా మామూలుగా పాక్షికమైన ప్రళయం వస్తుందన్నమాట. సో మనం ఏం చేస్తాం అప్పుడు, మనందరం కూడాను ఆయన పొట్టలోకి వెళ్ళిపోతాము. సో ఆయన ఏం చేస్తాడు, చక్కగా పడుకొని ఉంటాడు అనమాట. సో ఎప్పుడైతే టైం అయిపోతుందో, మళ్ళీ ప్రళయం అయిపోయి మళ్ళీ సృష్టి చేయాల్సిన టైం వస్తుందో, అప్పుడు ఫస్ట్ ఏమొస్తుంది మనకి, నాభి నుంచి కమలం వస్తుంది. ఆ కమలంలో బ్రహ్మ వస్తాడు. మళ్ళీ బ్రహ్మ నుంచి మళ్ళీ ఆయన తపస్సు చేయడం ఇదంతా చేసి మళ్ళీ కూడా మొత్తం అన్నీ బయటకు వస్తాయి అన్నమాట. సో మనం ఏదైతే మన సెకండ్ క్యాంటోలో థర్డ్ క్యాంటోలో చూసామో అవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. సో నాకు నువ్వు తెలుసు, ఆ దేవుడివే నువ్వే ఇలాగా మారి మారి వస్తున్నావు, గర్భోదక సాయి విష్ణువులాగా, కారణోదక సాయి విష్ణువులాగా, క్షీరోదక సాయి విష్ణువులాగా వస్తున్నావు అని ఇక్కడ ఓన్లీ గర్భోదక సాయి విష్ణు గురించే చెప్తూ ఉన్నారనమాట. సేమ్ అదే ప్రపాదులు వారు ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కూడా. మనకి 5.8 అయితే ఏదైతే బ్రహ్మ సంహితాలో ఉందో, ఎస్వైకనిశ్వసిత కాలమథావలంబ్య జీవంతి లోమ విలజ జగదండనాథ విష్ణుర్మహాన్ సహయస్య కళా విశేషో గోవిందమాది పురుషం తమహం భజామి. సో ఇదేంటంటే ప్రతి కల్పాంతంలో మనం గర్భోదక సాయి విష్ణులోకి వెళ్ళేదే సేమ్ శ్లోక అనమాట. అదే ఇక్కడ మనకి మళ్ళీ ప్రపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. అయితే ఇక్కడ కొంతమంది నాస్తికులు ఏంటంటే, ఏంటి ఒక మనిషిలో నుంచి నా కమలం వస్తుందా, అది ఎట్లా సంభవిస్తుంది అని చెప్పేసి కొంతమంది నాస్తికులు మమ్మల్ని వాదిస్తూ ఉంటారు. కాకపోతే ఇవి కట్టుకథలు కాదు. కట్టుకథ నో వాళ్ళు మాతాజీ. నాస్తికులు ఏం వాదిస్తూ ఉంటారు, శాస్త్రాలు కూడా తప్పు అని చెప్పి చెప్తూ ఉంటారు. కానీ అది అసలు శాస్త్రాలు తప్పు కానే కాదు. అందుకే ఎప్పుడు కూడా మనకి భగవద్గీతలో శ్లోక వస్తుంది కదా, అవజానంతి మా మూఢ మానుష్యం తనుమాశ్రితం. ఓకే, వాళ్ళకి ఏంటంటే భగవంతుడు ఎవరు అనేది వాళ్ళకి అర్థం కాదు. అర్థం కాక వాళ్ళందరికీ ఏంటంటే ఇవి కట్టుకథలు, ఇవి మనకి ఇప్పుడు రామాయణం కానీ మహాభారతం కానీ వీటన్నిటిని ఏమని చెప్తూ ఉంటారు వీళ్ళు, నిజమంటారా వాళ్ళు? మనం ఎలాగైతే డ్రామా చేస్తూ ఉంటామో ఇది ఒక కట్టుకథలు అని చెప్తుంటారు, మనం రచించింది అని చెప్పి చెప్తూ ఉంటారు అనమాట. కానీ మనకి ఎన్నో ప్రూఫ్స్ ఇలా నిజంగా జరిగినాయి అని చెప్పడానికి మనకి ఆ రామాయణం సంబంధించినవి అన్నీ కూడా మనకి బాలి అటువైపు వెళ్తే కూడా మనకు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. మళ్ళీ ఆ బ్రిడ్జి ఎక్కడైతే కట్టారో అది ఉంది ఇప్పుడు మనకి ప్రూఫ్. మళ్ళీ ఇప్పుడు ద్వారక ఇవన్నీ చూస్తే ద్వారక మునిగిపోయింది కూడా మళ్ళీ పైకి కొంచెం ఇప్పుడు తీస్తూ ఉన్నారు. వాటిలో మనకి ఏమంటారు ఇవి బిల్డింగ్స్ ఏమంటారు, రా రాణుల యొక్క వాళ్ళు ఉండే ప్యాలెస్లు అవన్నీ కూడా బయటపడుతూ ఉన్నాయి. సో వీటన్నింటినీ చూస్తే అవి కట్టుకథలా కానే కాదు, కల్పితాలా కానే కాదు. అది ఇక్కడ ప్రపాదులు వారు చెప్తున్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళకి భగవంతుడి యొక్క అనుగ్రహం లేదు కాబట్టి వాళ్ళకి ఇవన్నీ అర్థం కాదు. వాళ్ళన్నీ ఊహాగానాల కింద వాళ్ళు అలా అని అనుకుంటారు అని చెప్పేసి వాళ్ళు అవజానంతి. సో ఇవన్నీ తెలియాలి అంటే ఏం చేయాలి, భక్తుని యొక్క సాంగత్యం లభిస్తే అప్పుడు వాళ్ళకి వీటన్నిటి గురించి అర్థమవుతుంది. భగవంతుడి యొక్క దివ్య కర్మల గురించి, భగవంతుడి యొక్క జన్మం గురించి, భగవంతుడి యొక్క రూపం గురించి అన్నీ కూడా తెలుసుకోవడం వస్తుందన్నమాట. లేకపోతే అప్పటి వరకు వాళ్ళకి అసాధ్యం, అదే ఊహాగానాల్లో అలాగే ఉండిపోతారు అని ప్రపాదులు వారు చెప్తున్నారు. సో ఇప్పుడు మనకి 3-4 శ్లోకాల్లో కూడా ప్రపాదులు వారు ఎక్కడో చోట మనకి ఈ అసోసియేషన్ యొక్క మహత్యాన్ని మాత్రం మనకి చెప్తూనే ఉన్నారనమాట. ఓకే, సో ఈ రోజుకి 15 ఒకటి చెప్పేసి ఆపేస్తాను. त्वं नित्यमुक्त परिशुद्ध विबुद्ध आत्मा कूटस्थ आदिपुरुषो भगवांश्चदीशः यद्बुद्ध्यवस्थितमखण्डितया सदृष्ट्या दृष्टा स्थितावधिमखो व्यतिरिक्त आसे. రేవతి మాత చదువుతారా? ఓకే తల్లి. ఆ, హరే కృష్ణ. త్వం నిత్యముక్త పరిశుద్ధ విబుద్ధ ఆత్మ కూటస్థాది పురుషో భగవాన్
यदीशः यद्बुद्ध्यवस्थितमखण्डितया स्वदृष्ट्या द्रष्टासि तावदितो मखो व्यतिरिक्त आस्ये Tune on. It comes like that. Okay, నో wait. నో ప్రాబ్లం మాతాజీ. దేవా అఖండమగు దివ్య దృష్టి వలన బుద్ధి యొక్క సర్వావస్థలకు నువ్వు పరమసాక్షిగా ఉన్నావు. నీవు నిత్య ముక్తుడవు, శుద్ధ సత్వ గుణస్థితుడవు, కూటస్థుడవు, పరమాత్ముడవు, షడ్గుణైశ్వర్య సంపన్నుడకు ఆదిపురుషుడవు, గుణాధీశుడవు అయి ఉన్నావు. ఆ విధంగా నువ్వు సామాన్య జీవులకు సదా భిన్నుడవై ఉండుడు. విశ్వరూపమున సమస్త విశ్వ కళాలాపములను చూచువాడవైనను నీవు వేరుగా ఉండువాడవు. సమస్త యజ్ఞఫల భోక్తవు నీవే. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాది. సో ఇక్కడ పూర్తిగా భగవంతుడి యొక్క మనకి జీవులకి ఉన్న తేడా ఏంటి అనేది ధ్రువ మహారాజ్ చెప్తారనమాట. అయితే ఇక్కడ మనకి గర్భోదక సాయి విష్ణు చెప్పిన తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నారు, మనకి జీవులకి ఉన్న తేడా అనమాట. సో మన యొక్క గుణాలేంటి, జీవులకు భగవంతుడికి ఉన్న గుణాలేంటి అనేది మనకి ఇక్కడ ఒక్కొక్కటి అనమాట. ఈ శ్లోకాలోనే ఒక్కొక్క వర్డ్ అనమాట. నిత్యముక్త. నిత్యముక్త అంటే ఏంటి? నిత్యంగా ముక్తుడివి అంటే ఆయనకి విడిగా ఏంటంటే ఎప్పుడూ ఆయన ముక్త స్టేజ్లోనే ఉంటారు. ఆయన ఇక్కడికి వచ్చినా కూడా మనలాగా ఈ గుణాల ఎఫెక్ట్ అనేది ఉంటుందా భగవంతుడికి? ఏముండదు. అలా ఏముండదు అనమాట. సో అది ఇక్కడ మనకి చెప్తున్నారు, అతను ఎప్పుడూ కూడా ముక్తుడిలాగే ఉంటాడనమాట. మనకి మనకి ముక్తి ఎలా వస్తుంది జీవులకైతే? మన యొక్క భక్తి సాధన. భక్తి సాధన అంటే భగవంతుడే ఇవ్వాలి కదా. భగవంతుడి యొక్క కరుణ వల్లనే మనకి మళ్ళీ ముక్తి అనేది దొరుకుతుంది అనమాట. సో భగవంతుడికి మనకి తేడా ఏంటి, ఆయన ఎప్పుడూ ఎటర్నల్గా ఎప్పుడూ శాశ్వతంగా ముక్తుడిగానే ఉంటాడు. మనకి ముక్తి అనేది దొరుకుతుంది ఎప్పుడంటే భగవంతుడి యొక్క దయ కలిగినప్పుడు దొరుకుతుంది అనమాట. నెక్స్ట్ పరిశుద్ధ. నువ్వు పరిశుద్ధుడివి అని చెప్తున్నారనమాట. సో భగవంతుడు ప్యూరా కాదా? దేంతో పోలుస్తాం మనం ఎప్పుడు భగవంతుడిని? కమలంతో. కమలంతో పోలుస్తాం, ఇంకా సూర్యుడితో పోలుస్తూ ఉంటామా లేదా? ఎస్ మాధవి. ఓకే. సో ఎలా అయితే ఆ సూర్యకాంతి చెడు మీద మంచి మీద ఎక్కడ పడినా కూడా దాని ఎఫెక్ట్ వాటికి ఏమీ తగలదు అనమాట. సో అలాగే భగవంతుడు ఎప్పుడూ కూడా పూర్తిగా పరిశుద్ధంగా ఉంటాడు. మనము అపరిశుద్ధమా కాదా? మనం 100% అపరిశుద్ధం. మనం చెడు వాళ్ళ సత్సంగంలో వెళ్ళామంటే చెడుగా అయిపోతాము, మంచి వాళ్ళ దగ్గరికి వస్తే మంచిగా మారుతాము. సో మనము దాన్ని బట్టి మనము మారిపోతూ ఉంటాం అన్నమాట. ఆ 6 నెలలు ఒకలా ఉంటే ఇంకో 2 నెలలు ఇంకోలా ఉంటాము, మనం మారిపోతూ ఉంటాము. సో మనకి ఈ గుణాలు కూడా ఎఫెక్ట్ మన మీద ఎప్పుడు ఉంటానే ఉంటాయి అన్నమాట. సో అదనమాట. నెక్స్ట్ వచ్చేసి విబుద్ధ. విబుద్ధ అంటే జ్ఞానపూర్ణుడు అనమాట. భగవంతుడు ఎప్పుడు కూడా పూర్తిగా జ్ఞానంతో, ఎందుకంటే మనకు అందరికీ తెలుసు ఆ జ్ఞానం ఫస్ట్ బ్రహ్మకి ఇచ్చిన, ఎక్కడి నుంచని ఈ వేదాలు అన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే భగవంతుడి నుంచే వచ్చాయి అనమాట. సో పూర్తిగా భగవంతుడి దగ్గరే ఉంది. సో భగవంతుడు మనకి గురు పరంపర లాగా ఫస్ట్ బ్రహ్మ నుంచి నారద, ఈ విధంగా మనకి నాలెడ్జ్ అనేది, జ్ఞానం అనేది వస్తూ ఉందన్నమాట. మనకైతే మనకి నాలెడ్జ్ ఉందా? లేదు లేదు మాది. మాతాజీ. గురువుల ద్వారా లేదు. మనకు వస్తుంది. చాలా 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 మైన్యూట్. అంటే మన గురువుల ద్వారా కూడా వచ్చేది కూడా మనకి చాలా తక్కువ. ఇప్పుడు భగవంతుడిని నేర్చుకోవాలి చేయాలి అంటే ఎంతో ఉంది, వ్యాస్ట్ అనమాట. కానీ మనం ఏంటంటే ఇప్పుడు కొంచెం తెలుసుకొని అబ్బా నాకు చాలా తెలుసు అని అనుకుంటూ ఉంటాము. సో మాతాజీ ఫేవరెట్స్లో ఒక ఎప్పుడు బ్రహ్మ చెప్తుంటాడు కదా, జానంత ఏవ జాన్. సో నాకు తెలుసు అని అనుకుంటే అనుకోని నాకు మాత్రం నీ గురించి ఏమీ తెలియదు అని బ్రహ్మ చెప్తున్నాడు. ఇంకా మనకు కొంచెం తెలుసు అని చెప్పుకోవడానికి కూడా అర్హత ఉందంటారా మనకి? లేదు. లేనే లేదు. అవును. సో విభూత అనమాట. లేదు అస్సలు లేదు. విభూత అయిపోయింది. సో ఆత్మ అన్నమాట. ఆత్మ అంటే భగవంతుడు సూపర్ సోల్. ఆయన లోపల మనకి సుప్రీం. యాక్చువల్గా చెప్పాలంటే విశ్వాలకు చూసుకుంటే గర్భోదక సాయి విష్ణువు లాగా ఉంటాడు, మనకు వచ్చేసి క్షీరోదక సాయి విష్ణువు లాగా ఉంటాడు. సో అందుకని ఆయన పరమాత్మ అనేసి మనం చెప్పుకుంటామట. కానీ మనలో ఆత్మ జీవాత్మ. మనంతా మెటీరియల్ బాడీ తోటి కవరింగ్ లాగా ఉంటుంది అనమాట. మన యొక్క ఆత్మ కూడా, మన ఆత్మ ఉంటుంది కానీ మనది ఏంటంటే సో ఏమంటారు, ఈ మన బాడీ తోటి జీవంతో కప్పబడి ఉంటుంది అనమాట. కానీ భగవంతుడిది అలా కప్పబడి ఉంటుందా? ఏమీ ఉండదు. అదే అనమాట మెయిన్. ఆయన కావాలనుకుంటే వెళ్ళొచ్చు కానీ
మనది ఏంటంటే ఈ శరీరం దాటి వెళ్ళాలి అంటే భగవంతుడు తీస్తేనే ఆ ఆత్మ బయటకు వస్తుంది అనమాట. నెక్స్ట్ ఆ, కూటస్థ. కూటస్థ అంటే ఏంటంటే మార్పు రహితుడగు. అంటే భగవంతుడు ఏ రూపం తీసుకున్నా, అంటే ఇప్పుడు వరాహ రూపం అని ఇలా అని మార్పు అని దాని ప్రకారంగా మారిపోతాడనే భగవంతుడికి. మార్పు లేనివాడన్నమాట. అదే అంటున్నాను మాతాజీ, మార్పు మార్పు రహితుడగు అంటే ఏంటి అంటే మార్పు అనేది ఉండదు. ఇప్పుడు ఆయన ఆ, వరాహ రూపం తీసుకున్నా, లేకపోతే కూర్మ అవతారం తీసుకున్నా, మత్స్య అవతారం తీసుకున్నా, ఆయనలో ఎటువంటి మార్పు రాదు. అది ఇప్పుడు మనం ఒక యానిమల్గా జీవించామనుకో, మనం దానికి తగ్గట్టు ఉంటాయి కదా మనం చేసే పనులు. కానీ భగవంతుడు దాంట్లో కూడా ఇప్పుడు మనం మన నరసింహ అవతారంలో చూసాము. బట్ యాక్చువల్గా అలా నిజంగా కనుక మనం ఆ విధంగా ఉన్నాం అనుకోండి, మన యాక్షన్లు ఉంటే సో సింహంలాగన్నా ఉంటాయి, లేకపోతే మనిషిలాగన్నా ఉంటాయి. కానీ ఇదొక అద్భుతమైన కార్యాలు చేయగలుగుతాము మనం, చేయలేం మాతాజీ. చేయలేం. అందుకనే ఇక్కడ మార్పు రహితుడగు అంటే ఎందులోకి ఏ విధంగా ఆకారం తీసుకొని వచ్చినప్పటికీ కూడా ఆయనలో ఎటువంటి మార్పు ఉండదు, అది చెప్పడం అనమాట. సో మనలో అయితే మనం ఏ ఫామ్ తీసుకుంటే దాన్ని బట్టి మారిపోతూ ఉంటాం. కుక్క జన్మ అయితే కుక్కలాగా, మనిషి జన్మ అయితే మనిషిలాగా, చెట్టు జన్మ అయితే చెట్టులాగా మనము మారిపోతూ ఉంటాం. దాని ప్రకారంగా మనం అద్భుతాలు ఏమైనా సృష్టించగలమా అంటే మన వల్ల కాదు, మనం సృష్టించలేం భగవంతుడిలాగా. ఆది అంటే ఫస్ట్. సో అది మనకు తెలిసిందే. మనకి భాగవతంలో కూడా మనకి సెకండ్ క్యాంటోలో వస్తుంది కదా. ఆమ్, ఏంటిది మాతాజీ, అహమేవా సమయవార్గో నాణ్యత్యత్ సత్పరం అని. మనకి ముందు వెనకాల, ప్రళయానికి ముందు ప్రళయానికి తర్వాత కూడా ఎవరైనా ఉన్నారు అంటే అది నేను ఒక్కడిని అంటే ఆయనే ఆది పురుషుడు అనేది మనకి తెలుస్తుంది అనమాట. మనమైతే కానే కాదు, మనకి తెలుసు. నెక్స్ట్ భగవాన్, ఏదైతే మనకి 6 ఐశ్వర్య షడ్గుణ ఐశ్వర్యం అని చెప్తాం కదా, 6 వైభవాలు, 6 వైభవాలు అన్నీ కూడా భగవంతుడిలో పూర్తిగా ఉంటాయి. మనం ఆ శ్లోక కూడా ఎప్పుడు చదువుతూ ఉంటాం కదా. శక్తి 100%, అందం 100% ఉన్నది భగవంతుడికి అని 6. అదనమాట. ఆదేశ, త్రిగుణాలకి ప్రభు అన్నమాట. సో ఆ గుణాలు కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి, భగవంతుడి నుంచే వస్తున్నాయి. వాటన్నిటిని కంట్రోల్ ఏదైతే ఆదేశుడు అనమాట, ఆయన త్రిగుణాలకు ఆదేశుడు. సో మనము మనకి ఏది మనకి ఆదేశం కాదు, అవి మనల్ని గుప్పిట్లో పెట్టుకుంటాయి. మనల్ని ఎవరిని గుప్పిట్లో పెట్టుకుంటాయి, ఈ గుణాలే మనల్ని గుప్పిట్లో పెట్టుకుంటాయి. ఇక్కడ భగవంతుడు ఆయన గుప్పిట్లో పెట్టుకుంటాడు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి బుద్ధ్య అవస్థితం. బుద్ధి అవస్థితం అనమాట. అంటే ఏంటి అంటే మనకి ఈ అన్ని రకాలైన ఏమంటారు ఆ, ఈ ఎప్పుడు కూడా ఆ, మారిపోతూ ఉండదు. మనకి చూడండి, బుద్ధి అనేది మన ఇంటెలిజెన్స్ ఒక్కోసారి ఒక్కోలాగా పనిచేస్తూ ఉంటుంది. భగవంతుడికి తెలివి ఎలా ఉంటుంది? ఒకేలాగా ఉంటుంది మాతాజీ, మారి హండ్రెడ్ ఒకేలా పర్సెంట్ ఉంటుంది ఉంటుంది. అదేమి మార్పు అనేది ఏమి ఉండదు. మనకి అటు ఇటు అవస్థలు అంటే మనము కాసేపు బుద్ధి సరిగ్గా పనిచేస్తుంది, ఒక్కోసారి వక్రంగా పనిచేస్తూ ఉంటుంది. బట్ భగవంతుడికి అలా కాదనమాట. సో అది చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి అఖండిత స్వదృశ్చ ద్రష్ట అంటే అఖండమగు దివ్య దృష్టిచే నీవు గాంతువు. సో అది ఎలా చెప్పగలం, భగవంతుడు అఖండ దృష్టితో చూస్తాడు అని, దివ్య దృష్టి ఉందని భగవంతుడికి ఎలా ప్రూవ్ చేయగలం మనం అది? మాతాజీ ప్రతి చోట పరమాత్మగా ఆయన ఉన్నాడు కదా మాతాజీ. అది ఆయన ఎక్కడుండి కూడా మనందరినీ ఒక్క చూపుతో మనం చూడగలడు. ఆయన చిత్ శక్తి అంటాం కదా మనము, అదనమాట భగవంతుడిలో. ఆ చిత్ శక్తి ఏదైతే ఉంటుందో మనలో ఏంటంటే పరమాత్మ రూపంలో ఉండి మనల్ని అందరినీ అబ్జర్వ్ చేయడము. ఏంటి శ్లోకం మనకి భగవద్గీతలో వస్తుంది కదా, ఉపదృష్టానుమంతాచ. సో ఆయన ఎప్పుడు కూడా మనలో పరమాత్మ రూపంలో ఉండి ఉపదృష్ట, మన మీద ఒక కన్ను వేసి మనల్ని చూస్తూ ఉంటాడు. అందుకని ఆయన దృష్టి దివ్య దృష్టి అన్నమాట. అందుకని ఆయన ఎక్కడ ఉన్నా కూడా అందరినీ చూడగలుగుతాడు. ఇప్పుడు మనం అనుకో ఈ ఏరియాలో ఎంత ఉందో అంతవరకే నేను చూడగలను. ఆ వెనకాల రూమ్లో మా అమ్మాయి ఏం చేస్తుంది అంటే నాకు తెలియదు. కానీ భగవంతుడు చూడగలడా లేదా? చూడగలమండి, ఎక్కడున్నా చూడగలడు. చూడ. అదనమాట. ఓకే. సో దాన్ని చెప్పారు. నెక్స్ట్ స్థితవు అనమాట. స్థితవు అంటే ఏంటంటే పోషణ కొరకు. మనందరికీ పోషణ ఎవరు చేస్తున్నారు? విశ్వానికి కానీ మనకి కానీ అన్నిటికీ కూడా పోషించేది ఎవరు అంటే భగవంతుడే అన్నమాట. సో అది చెప్తున్నారు. నెక్స్ట్ ఆదిమక, మనకి యజ్ఞఫల భోక్త అనమాట. భోక్తారం యజ్ఞ తపసాం అని చెప్తున్నాం కదా. సో మనకి ఏది యజ్ఞం చేసినా లాస్ట్కి వచ్చి ఎవరికి అది ఫస్ట్ ఫస్ట్ వచ్చేది, దాని ఫలితం భగవంతుడికి. భగవాన్ ఆ తర్వాతే
భగవంతుడికి. ఆ తర్వాత మిగతా దేవతలకి మనం ఈ దక్ష యజ్ఞంలో చూసాము. ఫస్ట్ భగవంతుడు రావడం, ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ పంచుకోండి అని చెప్పడము, ఇదంతా కూడా మనం చూసాము అనమాట. నెక్స్ట్ ఆదిమఖో అనేసి అది అయిపోయింది మనకి. సో ఈ విధంగా ఏంటంటే అన్నీ కూడా విడివిడిగా ఈ విధంగా ఇన్ని లక్షణాలతోటి నువ్వు ఉంటావు, జీవుడికి మాకు ఉన్న తేడా ఇది అని చెప్పేసి ఇక్కడ మనకి ఫుల్గా చెప్తూ ఉన్నారనమాట. సో అఖండమగు దివ్య దృష్టి బుద్ధి యొక్క సర్వావస్థలకి ఎప్పుడు కూడా పరమ సాక్షిగా మన ఎప్పుడు చూస్తూ ఉంటాడు. నువ్వు నిత్యముక్తుడివి, శుద్ధ సత్వ గుణస్థితి అంటే గుణాల్లో ఎప్పుడు కూడా ఆయనే ఆదేశుడు అనమాట. సో ఆయనే పట్టుకొని ఉంటాడు. కూటస్థుడగు పరమాత్ముడివి, ఆయన లోపల మన అందరికీ కూడా పరమాత్మ రూపంలో ఉంటాడు. నెక్స్ట్ భగవాను, షడ్గుణ ఐశ్వర్యాలు ఉంటాయని, ఆది పురుషుడు, అందరికన్నా ముందుండేది ఆయనే, అందరు వెళ్ళిపోయినా కూడా ఉండేది ఎవరు? ఆయనే అని తెలుసుకున్నాము. సో నువ్వు సామాన్య జీవులకి భిన్నంగా ఉంటావు. సో మనం అందరం కూడా ఇప్పుడు ఎందుకు భిన్నము అనేది కూడా మనం ఇప్పుడు రెండు తారీసేసి చూసుకున్నాం అనమాట. ఇంకా ఏం చెప్తున్నారు అంటే ఈ అందరి విశ్వాల్లోకి గర్భోదక సాయి విష్ణు రూపంలో వెళ్ళి ప్రతి ఒక్క విశ్వాన్ని కూడా చూచేవాడివి ఎవరు అంటే నువ్వే అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఫలభోక్తగా నువ్వే. దీన్నే ప్రపాదుల వారు కొంచెం వివరంగా దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇదంతా ఆల్మోస్ట్ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్న పాయింట్లే. మీకు కావాలంటే మళ్ళీ రేపు డిస్కస్ చేసుకుందాం, ఎందుకంటే వాళ్ళ టైం దాటిపోయింది. హరే కృష్ణ.